ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేదా ప్రకటన ఇంగ్లీష్లో రెవల్యూషన్స్ అని ఉంటుంది. ఈ పుస్తకం యొక్క అంశం రెవల్యూషన్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, తెలుగులో ప్రకటన అని ఉంటుంది. రెవల్యూషన్ అంటే సరాసరి తర్జుమా చెప్పుకోవాలంటే ప్రత్యక్షత, రివీలింగ్, గాడ్ రివీలింగ్ హిజ్ ట్రూత్స్. దేవుడు తన సత్యములను బయలుపరుస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు, కనపడేలాగున చేస్తున్నాడు అన్నట్టు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినదంతా కూడా సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించనిది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువుబడును. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును, అనుసరించువారును, ఆచరించువారును ధన్యులు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. వ్రాయబడిన వాక్యం, వ్రాయించిన వాక్యం, వ్రాసిన వాక్యం, వ్రాయబడిన వాక్యం. వ్రాసినవాడు తన ఇష్టానుసారంగా వ్రాసిన వాక్యం కాదు, తనకొచ్చిన ఆలోచనలను వ్రాసిన వాక్యం కాదు. వ్రాయించిన వ్యక్తి ఒక ఆయన, వ్రాయించిన వ్యక్తి దేవుడు, ప్రభువు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు వ్రాయించారు? కొన్ని సంగతులు వ్రాయించారు, కొన్ని ప్రత్యక్షతలు వ్రాయించారు. ఎందుకు వ్రాయించారు? చదువుటకు వ్రాయించారు, ధ్యానించుటకు వ్రాయించారు, తెలుసుకొనుటకు వ్రాయించారు, తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకొనుటకు వ్రాయించారు, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించుటకు వ్రాయించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఇవి మన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగాలి. బైబిల్ అనుకున్న, బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకున్న, నూతన నిబంధన, పాత నిబంధన అన్నట్టుగా 2 భాగాలు చదువుకున్న, న్యాయాధిపతులైన, ప్రవక్తల గ్రంథమైన, కీర్తన భాగమైన, సామెతల భాగమైన, తోరా మాదిరిగా 5 కాండములు, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అనేలాగున కాండములుగా ఉన్న, అందులో భక్తురాండ్ర జీవితాలున్నా, భక్తుల జీవితాలున్నా, ఆ వచనములన్నిటినీ కూడా మనము చదవాలి. చదువుట కొరకే దేవుడు వ్రాయించాడు. స్తోత్రం కలుగునుగాక. చదివిన మాటలను మనసులో భద్రం చేసుకోవటానికే దేవుడు వ్రాయించాడు. మనసులో భద్రం చేసుకోకపోతే ఈ చెవిని విని ఆ చెవిని విడిచిపెట్టేస్తాం. ఇలాగున చదువుకొని అలాగున మర్చిపోతాం. కనుక దేవుని యొక్క మాటలు చదువుట కొరకు, దేవుని యొక్క మాటలు ధ్యానించుట కొరకు, దేవుని యొక్క మాటలు మనసులో భద్రం చేసుకొనుటకు, దేవుని యొక్క మాటలు పదే జ్ఞాపకం చేసుకొనుట కొరకు, దేవుని యొక్క మాటలు పదే దేవుడు అప్పుడే చెప్తున్నట్టుగా భావిస్తూ, ఆ రోజే చెప్తున్నాడు అన్నట్టుగా భావిస్తూ, ఫ్రెష్గా మాటను చేతపట్టుకుని ముందుకు సాగిపోవట కొరకు దేవుడు తన మాటను మన చేతిలో ఉంచాడు. దేవునికి ఎంత విలువిస్తామో దేవుని మాటకు అంత విలువివ్వాలి. దేవుని యొక్క మాటకు అంత విలువిచ్చే వారముగా మనం ఉంటే ఆయన మాటను అంతగా చదవాలి, అంతగా ధ్యానించాలి, అంతగా వినాలి. లేకపోతే దేవునికి విలువిస్తున్నామనే ఆ సాక్ష్యం బలహీనమైపోతుంది. దేవుని మాటకు నేను విలువిస్తాననే ఆ సాక్ష్యం అబద్ధమైపోతుంది. కనుక దేవుడిచ్చినటువంటి లేఖనముల సముదాయంతో కూడినటువంటి గ్రంథం ఏదైనా సరే మన జీవితాలకు వెలుగునిచ్చేదే, మన జీవితాలకు జీవం పోసేదే, ఉన్న జీవాన్ని కొనసాగించేలాగున మనిషికి ప్రాణవాయువు ఎలాగ అవసరమో సంఘానికి దేవుని యొక్క మాట అలా ఊపిరిలాగా అవసరం. దేవుని యొక్క వాక్యం చెప్పబడింది కదా, నిర్మలమైన పాల వంటి వాక్యంతో రక్షణలు ఎదగాలి.
అలాగే రొట్టె అని కూడా ప్రభువు చెప్తారు. మనిషి కేవలం రొట్టె మాత్రం చేత రోజు బ్రతకటం కాదు, దేవుని నోటి మాట ప్రతిరోజు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తింటూ వింటూ ధ్యానిస్తూ ఆ మాటను చేత పట్టుకుని దానితో బ్రతకాలి, దానికోసం బ్రతకాలి, అది ఇచ్చే బలముతో బ్రతకాలి, అది ఇచ్చే జ్ఞానంతో బ్రతకాలని యేసు ప్రభు కూడా చెప్పారు. కనుక ఈ మధ్యాహ్నం ప్రారంభంలోనే ఒక ప్రశ్నతో ప్రభు మనల్ని సంధిస్తున్నాడు. వాక్యం చదువుతున్నావా నా బిడ్డ? నువ్వు వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా నా బిడ్డ? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యం విషయంలో నీ వైఖరి ఎలాగుంది? నీ చేతిలో ఉన్నటువంటి వాక్యం విషయంలో నీ ధ్యాస ఎలాగుంది? నీ ఆకలి ఎలాగుంది? నీ దప్పిక ఎలాగుంది? నా బిడ్డ, నా వాక్యాన్ని చదువుతున్నావా? చదివిన వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? అర్థం చేసుకోకపోతే అర్థం చేసే వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నావా? లేదా నా అర్థం చెప్పమని నా దగ్గరైనా కూర్చుని నువ్వు అడుగుతున్నావా? నా బిడ్డ, నువ్వు వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని పక్కకు పెట్టావా? మామూలు పుస్తకంలాగా చదువుతున్నావా? లేదా మహిమలోనికి నిన్ను తీసుకువెళ్ళటానికి మహిమ బాటను చూపించే లేఖనమని చదువుతున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. కథల పుస్తకంగా చదువుతున్నావా? లేదా నీ జీవితాన్ని కలగా కాకుండా నిజమైన జీవితంగా చేస్తూ నిజ దేవుని సన్నిధికి నడిపించి ఒక దిక్సూసిగా స్వీకరించి చదువుతున్నావా? ఏ ఉద్దేశంతో చదువుతున్నావు? ఏ తాత్పర్యంతో చదువుతున్నావు? ఏ భావనతో చదువుతున్నావు? ఏ ఆలోచనతో చదువుతున్నావు? భక్తిలో ఆచార ప్రకారం అన్నట్టుగా 4 మాటలు తెరిచి చదివి ఎక్కడో మనసు పెట్టి ఎవరితోనో మాట్లాడుతూ వెంటనే చదివినది మూసేసి అమ్మయ్య చదివేశాను అనుకుంటూ చదువుతున్నావా? చచ్చిపోతావు నువ్వు ఆత్మీయంగా, బలహీనపడిపోతావు నువ్వు ఆత్మీయంగా. మర్చిపోకండి, బలహీనపడి ఆత్మీయ బ్రతుకును దీపం ఆరిపోయేలాగా చేసేసుకుంటావు నువ్వు. నీ దీపం వెలగటానికి నూనె లాంటిది నా వాక్యం. నీ అంతరంగ పురుషుని ఎప్పుడు కూడా బలముగా ఉంచేలాగుని చేసేది రొట్టె లాంటి నా వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సృష్టిని చేసినది నా వాక్యం, సృష్టిలో సమస్తమును చేసినది నా వాక్యం, సృష్టి అంతటిని పోషించేది నా వాక్యం, సృష్టి అంతటిని కూడా ఈ రోజు వరకు నడిపించేది వాక్యం, సృష్టి అంతా కూడా ఒక రోజు లయపరచగలిగినది నా మాట. ఇంత శక్తి కలిగిన మాటను ఎంత ఆసక్తితోనూ ధ్యానిస్తున్నావు, ఎంత ఆసక్తితోనూ చదువుతున్నావు, ఎంత ఆసక్తితో. దేవుని నామానికి స్తోత్రం. ధనవంతుడు ధనమును లెక్క వేసుకుంటాడు, బలవంతుడు తన శరీరంలో బలమును లెక్క వేసుకుంటాడు, కండలు తిరిగిన యోధునిగా ఉండాలనుకున్నాడు తన కండ సైజులను లెక్క వేసుకుంటాడు. పదవిలోకి వచ్చేవాడు ఆ పదవిలో ఉండాల్సినటువంటి తీరుతను లెక్కేసుకుంటాడు. కానీ దేవుని పిల్లలకు లెక్క దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ లేఖనం ప్రకారం చూస్తే దేవుడు వ్రాయించాడు, యోహాను భక్తుని చేత వ్రాయిస్తున్నాడు. అది యోహాను భక్తునికి మాత్రం కాదట, ఎవరికట? తన దాసులకు, తనను సేవించే వారికి, తనను అనుసరించే వారికి, తనను ప్రభువుగా అంగీకరించే వారికి. యేసుక్రీస్తును ప్రభువుగా ఎంతమంది అంగీకరించాలో తండ్రి ఆశపడుతున్నాడు. అందరూ యేసును ప్రభువుగా అంగీకరించాలనేది తండ్రి యొక్క గొప్ప ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడుగా వారందరూ అంగీకరించాలనేది తండ్రి యొక్క ప్రణాళిక. ప్రభువు అంటే పరిపాలించేవాడు, ప్రభువు అంటే యజమాని, ప్రభువు అంటే ఆదేశించేవాడు, పని చెప్పేవాడు, ఆజ్ఞ ఇచ్చేవాడు. కనుక ఆయన ఎవరైతే ప్రభువా అని పిలుస్తారో వారందరూ కూడా ఆయనకు దాసులుగా ఉండటకు ఇష్టపడినట్టే, ఆయనకు దాస్యత్వం చేయటానికి ఇష్టపడినట్టు, ఆయన చెప్పినట్టు చేయటానికి ఇష్టపడినట్టే, చెప్పిన పని చెప్పిన సమయంలో చేయటానికి ఇష్టపడిన వారి చిత్తము ప్రభు అని దాసుడు ఆలకించుచున్నాడు. ఏం చేయమంటావు అని గడియకు ఆ తాత్పర్యంతో తమ మనసులు నింపుకొని యేసును ప్రభువా అని పిలిచినప్పుడల్లా స్వస్థత కోసం మాత్రమే కాదా ప్రభు అనే పిలుపు, రక్షణ కోసం మాత్రమే కాదా ప్రభు అనే పిలుపు, కాపుదల కోసం మాత్రమే కాదా ప్రభు అనే పిలుపు, ఆయన చిత్తము చొప్పున చేయుట కొరకు కూడా ప్రభువా అనే పిలుపులో భావం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయన వ్రాయించిన మాట మనం, ఆయన చెప్పించిన మాట మనం, ఆయన చేతితో తానే వ్రాసినటువంటి మాట మనము తప్పక మనస్సులో పెట్టుకుని భద్రం చేసుకుని ధ్యానం చేయాల్సిందే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటుంటే ఆ లేఖనాలన్నీ కూడా మన బ్రతుకులను
వెలుగులోనికి నడిపించుకొనుట కొరకు, శాశ్వతమైన వెలుగులోనికి మనము కొనసాగిపోయి గురి యొద్దకు చేరుట కొరకు అంతవరకు నడిపించే శ్రేష్టమైన ఆరిపోని దీపం, ఆగిపోని దీపం. స్తోత్రం కలుగునుగాక. మన జీవిత దీపాన్ని వెలిగించటానికి ఇది నూనెలాగా పనికొస్తుందేమో కానీ ఈ వాక్యం అనే దీపానికి నూనె అవసరం లేదు. ఈ వాక్యం అనే దీపానికి నూనె అవసరం లేదు. ఎందుకంటే ఆ వాక్యమే, ఆ దీపమే, అది నూనె, అంత సమస్తం అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తాను బ్రతికి ఉండటం కోసం తనకు జీవం అవసరం లేదు. ఆయన జీవించుచున్న దేవుడు. జీవం అంటేనే ఆయన, ప్రాణం అంటేనే ఆయన, ఊపిరి అంటేనే ఆయన, జీవితం అంటేనే ఆయన. కనుక ఆయనకు వేరే చోటు నుంచి ఆక్సిజన్ అవసరం లేదు, వేరే చోటు నుంచి బలం అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఉంటాడు, బలంగానే ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, నిత్యము ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. నేను ఎప్పుడు ఉంటాను, భయపడొద్దని చెబుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచన వాక్యములను మనము ధ్యానించుట యొక్క ఆవశ్యకతను ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని శ్రేష్టమైనటువంటి అంశాలను మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి? ఎందుకు ఆ రోజు మందను కాచుకునేటటువంటి మంద కాపర్లు, దూతలు ఆకాశములు ప్రత్యక్షమై ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు, ఇదిగో మీకు ఒక శుభవర్తమానము అని చెప్పినటువంటి మాటలు వెనుకున్నటువంటి తాత్పర్యాన్ని వాళ్ళు గ్రహించి, రండి వెళ్ళి చూద్దాము అని వాళ్ళు ప్రయాణం చేసి చివరికి ఒక పశువుల పాకలో ఉన్నటువంటి ఆ శిశువైన యేసును, తల్లైన మరియను, యోసేపును చూచిన సందర్భంలో ఆ దూతలు వెళ్ళి, లూకాసు 2వ అధ్యాయంలో చదువుకుంటాం, ఆ దూతలు వెళ్ళి తాము విన్నవి, తాము కన్నవి, తాము వినాలనుకున్న మాటలు కాదు, దేవుడు మాటలు చెప్పుటకు దూతలను పంపించి వినిపింప చేసిన మాటలు. స్తోత్రం కలుగునుగా. కేవలము విన్నవి కాదు, ఒకవేళ దృశ్యరూపముగా కనపడకపోతే వింటే వారు అజ్ఞానులు కనుక, లేదా పెద్దగా చదువు కలిగినటువంటి జ్ఞానులు కాదు కనుక, పశువులు కాచుకునేటటువంటి కాపర్లు కనుక తొందరగా నమ్ముతారు, తొందరగా అపనమ్మకాలకు వెళ్ళిపోతారు. తొందరగా వింటారు, విన్న మాటను కాసేపు జ్ఞాపకం చేసుకుంటారు, తర్వాత వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ యొక్క ఆలోచన పదునైనది కాదు, వాళ్ళ తలంపులు పదునైనవి కాదు, కొంచెం కొంచెం బలం ఉన్నవి. కనుక అటు ఆడియో, ఇటు వీడియో, ఇటు శబ్ద రూపముగాను వినిపించాడు, ఇటు దృశ్య రూపంగా కూడా దేవుడు చూపించాడు. దూతలు కనపడ్డారు, మహిమ కనపడింది, మహిమలో దూతల స్వరూపం కనపడింది. వారు చెప్పిన మాటలు విన్నారు, వెంటనే మోసుకొని వచ్చేసి ఆ పాకలో ఉన్నటువంటి వారికి తాము చూచినవి, విన్నవి స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ లేఖనంలో ఉంది, ఎంత చక్కటి మాటో. అందరూ కూడా మాటలు విని ఆశ్చర్యపోయారు. అందరూ కూడా ఆశ్చర్యపరిచే మాటలు విని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపరచనటువంటి మాటలు ఎవరిని ఆశ్చర్యపరచవు, కానీ ఆశ్చర్యపరిచే మాటలు ఎప్పుడు కూడా వ్యక్తులను ఆశ్చర్యపరుస్తాయి. ఆశ్చర్యం అంటే కాస్త ఆలోచింపజేస్తాయి. నిజమా, ఇలా జరిగిందా, అవునా, అయితే నమ్మాల్సిందే అన్నట్టుగా. అందరూ కూడా అక్కడ ఉన్నవారు ఏమో ఇంకా తూర్పు దేశపు జ్ఞానులు అక్కడే ఉన్నారా, లేదా ఎవరున్నారు అక్కడ, యోసేపు, మరెవరో తెలియదు. కానీ ఈ పశువుల కాపర్లు వెళ్ళి చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ అని ఉంది. అక్కడ ఒకరా ఇద్దరా కాదు, మేబీ మోర్ దెన్ 2. వాళ్ళందరూ కూడా ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ ఒక వ్యక్తి మాత్రం ఆశ్చర్యపోతూ ఆశ్చర్యంతోనే ఉండేటప్పుడు సరిపెట్టుకోలేదు, కానీ ఆ మాటలను తన హృదయంలో భద్రం చేసుకుంది. ఆ మాటలను హృదయంలో భద్రం చేసుకుంది తల్లి మరియా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మాటలు సామాన్యమైనవి కాదు. ఏదో పశువుల కాపర్లు వచ్చి చెప్పారు, ఏదో సరైన వంటి శుభ్రం లేకుండా ఉండేవారు వచ్చి చెప్పారు, ఏదో చిరిగిన బట్టలతో ఉండేవారు చెప్పారు, సూటు బూటు లేకుండా వచ్చిన వారు రథముల మీద రాకుండా నడిచొచ్చి చెమటలు కాచుకుంటూ వచ్చి ఉన్నవారు చెప్పారు అని అనుకోలేదు ఆమె అనుకున్న మాట ఏంటంటే, చెప్పిన వారు ఎవరైనా సరే చెప్పించిన వాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. చెప్పేవారిని చూడటం తప్పేం లేదు, కానీ చెప్పేవారిని చూసి దానిని బట్టి మనం చెప్పే మాటకు విలువిచ్చే ప్రయత్నం చేయకూడదు.
చెప్పేవారు ఏ స్థాయిలో ఉన్నానో, ఏ రూపంలో ఉన్నానో, ఎంత హీనంగా ఉన్నానో, ఎంత బలంగా ఉన్నానో, రథములలో వచ్చినను లేదా నేటి దినాల ప్రకారం చూస్తుంటే పెద్ద పెద్ద కారుల విమానాల్లో వచ్చినను, సూటుబూటుతో వచ్చిన, అరిగిపోయిన చెప్పులతో, చిన్న జుబ్బాలాల్చితో వచ్చిన, చెమటకారే శరీరంతో వచ్చిన, అత్తరు సెంట్లతో లోపలికి వచ్చేలాగుని చెప్పి ఉన్నా సరే మాట మాత్రం దేవునిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి బయట వైఖరి చూసి కొంతమంది విశ్వాసులు ఇలా మనసులో అనేసుకుంటారు, పక్క వాళ్ళతో అనేస్తారు కూడా. కొంతమందితో పదే పదే చెప్పటానికి కూడా ప్రయత్నం చేసేస్తారు. ఈయనేం చెప్తాడులే మన వాక్యం, వాళ్ళకం చూస్తుంటే మనకు తెలుస్తూనే ఉంది. ఆ ముఖం చూస్తుంటే, వైఖరి చూస్తుంటే ఈయనేం చెప్తాడులే, ఈయనేం బోధ చేస్తాడులే, ఈయనేం మనకు ఉపదేశం చేస్తాడులే అన్నట్టుగా ఆ దైవజనుని చూడగానో లేదా దైవజనుడు లోపలికి వస్తుంటే ఈయనే మనకు ప్రసంగం చేయబోతున్నారంటేనో చటాలను కొంతమంది విశ్వాసులు ఎంత ఇరుకు మనసులు అంటే, ఎంత తొందరపాటు మనసులు అంటే, ఆ పై ఆకారం చూసి ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. మనసులోని ఒక రకమైన వ్యతిరేక కాదు, కానీ దేవుని మాట మీద శ్రద్ధ పెట్టి ఆ శ్రేష్టమైన మొదటి పునాది అడుగున వాళ్ళు బలహీనపరుచుకుంటారు. ఈయన చెప్పినట్టే నేను విన్నట్టే. ఎందుకంటే కొంతమందికి దైవజనులను వారి ఆకారాన్ని బట్టి లేదా వాళ్ళ స్వరాన్ని బట్టి, చెప్పే విధానాన్ని బట్టి కొంతమంది వాళ్లకు ఫేవరెట్స్ అయిపోతారు, కొంతమంది వాళ్లకు సెలబ్రిటీస్ అయిపోతారు. వాళ్ళ మాటలే వింటారు, మిగిలిన వాళ్ళ మాటలు అందరికీ చెవుల్లో దూదులు పెట్టేసుకుంటారు. కొంతమంది ఎంత బాగా చెప్తారు అంటే ఏం చెప్తారులే, ఈయనైతే బాగా చెప్తారంటూ లోకరీతిగా అందులో తప్పేముందండి, అలా చెప్తారు కాబట్టి అనుకుంటున్నారు కదా అందరూను అని అనుకుంటాం. కానీ అసలైన ఒక సూత్రం ఏంటంటే, పై ఆకారాన్ని చూసి ఆయన ఏం వాక్యం చెప్పబోతున్నాడో అనే లెక్కలలోకి నువ్వు వస్తే నువ్వు చాలా కురుచ వ్యక్తిగా ఉన్నావు, మురుగుజ్జుగా ఉన్నావు. నీ జ్ఞానం కురుచుగా ఉంది, నీ ఆశ కురుచుగా ఉంది, నీ ఆకలి కురుచుగా ఉంది. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు కనుక ఎదుట ఉన్న వ్యక్తిని ఆ స్థాయిలో చూడటానికి ప్రయత్నం చేస్తున్నావు. కొంచెం విశాల హృదయం కలిగి ఉండి, బయట రూపం మీద నేను మాట్లాడను, ఆ బయట బోర నాకు అనవసరము, మాట్లాడించేది దేవుడు, ఆయనలో నుంచి మాట్లాడేది దేవుడు అని ఎప్పుడైతే మనం ఉంటామో లేఖనం సూటిగా మన దగ్గరకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భాష్య రూపాన్ని పట్టించుకోను అని ప్రభు ఒక చోట దావీదును అభిషేకించే సందర్భంలో చెప్పిన మాట, సమూయేలుతో చెప్పినటువంటి మాట. అందరూ భాష్య రూపాన్ని చూస్తారు, లెక్కలు వేసేసుకుంటారు, కొలతలు కొల్చేసుకుంటారు, ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు, ఇతడే సరైన దైవజనుడు, లేదు అతడు దైవజనుడు కాదు అనేసుకుంటారు. అన్నట్టుగా ఆ వచనాన్ని ఇక్కడ వాడొచ్చా, ఇక్కడ ఉపయోగించా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్న అయినా ఒక్కసారి ఆలోచించేటానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా పై రూపాన్ని చూసి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. దేవుని విషయంలోనే, దేవుని పని విషయంలోనే, దేవుని సేవ విషయంలోనే అందరూ కూడా ఆ వ్యక్తి పై రూపాన్ని చూసి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అభిషేకం విషయంలో కానీ, దేవుని సేవ విషయంలో కానీ, దేవుని పట్ల భక్తి విషయంలో కానీ. అయితే ప్రభు అంటారు, నేను హృదయాన్ని చూపిస్తాను, హృదయాన్ని చూస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. అలాగున మరియా దేవుని యొక్క మాటను తన హృదయంలో భద్రం చేసుకుంది. ఎందుకంటే అంతకుముందు గాబ్రియేలు దూత ద్వారా తాను కడుపు పండకముందు, తన కడుపులో యేసు పడకముందు, దేవుని ఆత్మబీజం తనలోనికి రాకముందు, యేసు ప్రభు తనలో వచ్చి ఒక రూపం తయారు చేసుకోవటానికి తనకు తానుగా ప్రారంభించుకోకముందు గాబ్రియేలు దూత ద్వారా దేవుడు పంపిన మాటను అంతే శ్రద్ధగా వింది, అంతే భయభక్తులతో విన్న మాటను అదే శ్రద్ధతో నమ్మింది కనుకనే నోటితో పలికింది, అలాగున జరుగునుగాక, నాకు అలాగున జరుగునుగాక, నన్ను దేవుడు అలాగున వాడుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పట్ల దేవుని యొక్క కృప అలాగున నిలిచి ఉండునుగాక అని దేవుని పలికిన మాటను తాను సొంతం చేసుకుంటున్నట్టుగా నోటితో పలికింది. ఈ సందర్భంగా చెప్తున్నాను, దేవుని యొక్క ఏ వచనమైనా నీ హృదయమును తాకినప్పుడు అది నీతోనే దేవుడు మాట్లాడుతున్నట్టుగా సూటిగా నీ మనసులోనికి వస్తున్నప్పుడు వెంటనే ఆమేననైనా అనాలి, లేదా అలాగున జరుగునుగాక, నా పిల్లలకు అలా జరుగునుగాక, నా యజమానికి అలా జరుగునుగాక, నా లోగిలకు అలా జరుగునుగాక, నా పట్ల దేవుడు అలాగును జరిగించునుగాక అని వెంటనే మనం నోటితో పలకాలి. స్తోత్రం కలుగునుగాక.
వాక్యం ఆయన విత్తినప్పుడు, వాక్యాన్ని ఆయన ప్రకటింపజేసినప్పుడు ఆ వాక్యాన్ని విన్నటువంటి మనము దానిని సొంతం చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఓన్ దట్ వర్డ్, వెదర్ ఇట్ ఈజ్ ఎ ప్రామిస్ ఆర్ ఎ బ్లెస్సింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఏదైనా సరే మనం దాన్ని సొంతం చేసుకోవాలి, దాన్ని ఓన్ చేసుకోవాలి. అందుకనే వాక్యం చెప్తా ఉంది, వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ చెప్తా ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ధ్యానించాలి, శ్రద్ధగా ధ్యానించిన వచనాలను అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎందుకింత ప్రయాసపడి తన ప్రత్యక్షతలను తన సంఘానికి వ్రాయిస్తున్నారు ప్రకటన గ్రంథంలో. ఈ లేఖనాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే 7 సంఘాలతో కూడా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాకంటూ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగున వ్రాయుము, ఇలాగున వ్రాయుము, ఇలాగున వ్రాయుము. ఎందుకొరకు వ్రాయాలి? వాళ్ళు చదవాలి, వాళ్ళు ధ్యానించాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆ రాసిన మాట ప్రకారం తమ జీవితాలను పరిశీలన చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వ్రాసినటువంటి వచ్చిన భాగములను మనం ధ్యానించుట ఎంతైనా మంచిది, మంచిది, మంచిది. దేవుని యొక్క వాక్యం ఆహారం లాంటిదని మనం చెప్పుకున్నాం. కనుక అంతరంగ పురుషుడు బలపడాలంటే, విశ్వాసంలో బలపడాలంటే, నిరీక్షణ బలపడాలంటే, దేవుని యందు భయభక్తుల్లో మనం ఎదగాలి అంటే, దేవుని యొక్క సత్యం వెనుక ఉన్నటువంటి జ్ఞానంలోనికి రావాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. కుడి ఎడమలకు తొలగిపోకుండా మనం తిన్ననైన మార్గంలో ముందుకు వెళ్ళాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు చెప్పారు వాక్యాన్ని ధ్యానం చేయమని, వాక్యం చదవని. బాల్యం నుంచి కూడా యేసు ప్రభు బైబిల్ అంటప్పుడు లేదేమో కానీ దేవుని ధర్మశాస్త్రం అక్కడుంది, ప్రవక్తల ప్రవచన వచ్చిన వాక్యాలు అక్కడ ఉన్నాయి. సమాజ మందిరంలో చెప్పేవారు, కొన్ని చర్మపు చుట్టాలు దొరికేవారు, పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేవారేమో. అందుకే బాలుడైనటువంటి యేసు దేవుని దయలోను మానవ దయలో ఎదుగుతూ బాల్యం నుంచి కూడా దేవుని మాటలను మనసులో భద్రం చేసుకునేవాడు, మనసులో మననం చేసుకునేవాడు. కాబట్టి పరిచర్య కొరకు ఆత్మచేత సిద్ధపరచబడుతున్న తరుణంలో, అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో ఉన్న తరుణంలో అపవాది శోధించటానికి సరాసరి ముఖాముఖి ఎదుర్కొంటున్నప్పుడు ఆయనని దేవుని కొడుకును, ఇంతకుముందే నువ్వు విన్నావు కదా, యోర్దాను నదిలో నేను నీళ్ళలో మునిగినప్పుడు నా తండ్రి మాట్లాడాడు కదా, ఏ మొహం పెట్టుకొచ్చావు, ఏ ధైర్యంతో వచ్చావు, వెళ్ళిపో అని మాట్లాడలేదు. ప్రతిసారి కూడా వాక్యాన్ని తీశాడు, ప్రతిసారి కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రతిసారి కూడా వాక్యంతోనే ఎదిరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అపవాదిని ఎదిరించడానికి ఉపయోగించాల్సినటువంటి మొట్టమొదటి వాక్యం, మొట్టమొదటి మాట, 2 అంచుల గల పదునైన వాడి అయిన ఖడ్గము వంటి లేఖనాన్ని మనం ఉపయోగించాలి. అందుకే లేఖనాన్ని ఎక్కువ చదవటం ద్వారా, ఎక్కువ ధ్యానం చేయటం ద్వారా మనకు తెలియకుండానే మన అంతరాత్మలకు వెళ్ళిపోయి ముద్రించబడిపోతాయి. అక్షరాలు అనుకుంటాం కానీ ముద్రించబడిపోతాయి. నిజానికి ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనం ఏముందంటే, నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. నిర్గమకాండం 13వ అధ్యాయం 2, 3, 4 వచనాలు ఏమున్నాయి? చెప్పలేము. మరి రోజు ఎందుకు చదువుతున్నావు అని అనొచ్చు. కానీ లేఖనం ఎంత అద్భుతం అంటే, ఎంత ఆశ్చర్యం అంటే, అది లోపల మనసులోకి వెళ్ళి ఎప్పుడైతే దాచుకుంటామో శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యకరమైన మాట. ఎప్పటికప్పుడు సమయానుకూలంగా సమయమునకు తగినటువంటి లోపల భద్రం చేసుకున్నటువంటి మాటను దేవుని ఆత్మ బయటికి తీసి మనకు జ్ఞాపకం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మీకు నా మాటలు జ్ఞాపకం చేస్తారని యేసు ప్రభు చెప్పారు. తండ్రి యొక్కయు నా యొక్కయు మాటలు మీకు మరల జ్ఞాపకం చేస్తారు అన్నారు. కనుక మనం లోపల స్టోర్ చేసుకోవాలి, లోపల భద్రం చేసుకునే పని మనది. సమయానుకూలంగా పరిస్థితిని బట్టి ఆ తగిన వచనాన్ని బయటకు తీసుకొచ్చి నీ ముందు నా ముందు పెట్టి మనల్ని బలవంతులుగా చేసే పని దేవుని యొక్క ఆత్మ. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఆత్మ సహాయం పొందుకుంటూ ఎందరైతే వాక్యానుసారంగా నడిపించబడతారో, వాక్యానుసారంగా నడుస్తారో వారందరూ దేవుని కుమారులు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ నడిపింపు అంటే ఏమి ఉయ్యాల్లో నడిచినట్టు ఉంటుందా, పల్లకీలో నడిచినట్టు ఉంటుందా, విమానంలో వెళ్ళినట్టు ఉంటుందా? ఆత్మ కొనుపోగా ఆత్మచేత నడిపించబట్టం అంటే ఎలాగుంటుందండి? హానోకు దేవునితో నడిచెను, దేవుడు హానోకుని తీసుకుని పోయిను అన్నట్టుగా నడకంటే ఏంటి, నడిపింపు అంటే ఏంటంటే వాక్యానుసారం
వాక్యానుసారంగా నడిచే బలం, వాక్యాన్ని సమయానికి జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యాన్ని చేతపట్టి ముందుకు సాగిపోయి ధైర్యాన్నిచ్చేటటువంటి ఆ స్థితి కూడా దేవుని ఆత్మ మనకు దయచేస్తారు. అందుకే ఆత్మచేత మనం నింపబడాలి, ఆత్మచేత మనం అలాగున నడిపించబడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం కంసాల వాని సుత్తి లాంటిది, చాకల వాని సబ్బు వంటిది. ఆ లేఖనాలు చదువుతున్నాం. యూదా రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనూ 5వ అధ్యాయంలో అనుకుంటాను కదా, ఆయన తన సంఘమును ప్రేమిస్తూ ముడత, డాగు, మచ్చ, కలంకం అనేటిది ఏది లేకుండా శుద్ధి చేస్తూ వస్తున్నాడని. స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని యాకోబు భక్తుడు అద్దంతో కూడా పోలుస్తాడు. మనం ఎప్పుడు వాక్యం ముందుకు వెళ్ళినా దానిని అద్దములాగా మనం చూసుకోవాలి. ఆ వాక్యములో మన బ్రతుకు కనిపిస్తుంది, వాక్యములో దేవుడు మనకు కనిపిస్తాడు, వాక్యములో దేవుని మనసు మనకు కనిపిస్తుంది, వాక్యములో దేవుని ప్రత్యక్షతలు మనకు కనిపిస్తాయి, వాక్యములో దేవుని ఉనికి మనకు కనిపిస్తుంది, వాక్యంలో దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళికలు కూడా మనకు కనిపిస్తాయి. అదే వాక్యంలో వాక్యం చదువుతుంటే నన్ను నేను కూడా చూసుకోగలను, నా అంతరంగాన్ని చూసుకోగలను, నా స్వభావాన్ని చూసుకోగలను, నాలో ఉన్నటువంటి నడవడికను చూసుకోగలను, నన్ను ప్రేరేపించి నన్ను ఆయా రీతులుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ చోదక శక్తి, ఆ ఎనర్జీ, ఆ ఫోర్స్, పుషింగ్ ఫోర్స్ ఏమై ఉన్నదో అది చీకటికి సంబంధించిన ఫోర్సా, వెలుగుకు సంబంధించినదా, అది పవిత్రతకు సంబంధించిన ఫోర్సా, అపవిత్రకు సంబంధించిన ఫోర్సా, అది దేవుని మార్గం నడిపించేటటువంటి చోదక శక్తి లేదా దెయ్యపు మార్గం నడిపించే చోదక శక్తి అనేది వాక్యం ముందుకు వెళితే అంతా మనకు తెలిసిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, రోజు వాక్యమైన అద్దం ముందుకు మీరు వెళ్ళాలి. దేవుడు మిమ్మల్ని చూస్తే మీరు ఎలా కనపడతారో అలాగే మన వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు మనం అలా చూసుకోగలం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనలను చూచినప్పుడు మనం ఏ రీతిగా ఉన్నామో అలా రీతిగా నాకు తెలుసుంటే వెంటనే సరి చేసుకోవాల్సిన సరి చేసేసుకుంటా. అదొక అద్భుతమైనటువంటి అనుభవం. కనుక వాక్యాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. వాక్యాన్ని ఎంతగా హృదయంలో భద్రం చేసుకుంటే అంతగా పాపం చేయకుండా వాక్యం మనలను కంచి వేసినట్టుగా అడ్డుకుంటుంది. 119వ కీర్తనలో పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. చాలా సందర్భాలు ఇంకా అనేక వచ్చిన దైవజనులు మనకి పరిశుద్ధాత్మ అభిషేకంతో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయ్యా, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు. పాపం అంటే ఏంటి చెప్పండి? వాక్యం ప్రకారం ఆజ్ఞాతిక్రమమే పాపం. నీ మాటను మీరకుండా, నీ ఆజ్ఞను పాటించేలాగున, అవిధేయత నాలోనికి రాకుండా ఉండులాగున. మరొకలా చెప్పాలంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును, నీ ఆజ్ఞను, నీ నిబంధనను నా హృదయంలో దాచుకుంటున్నాను, నా హృదయంలో భద్రం చేసుకుంటున్నాను. స్తోత్రం కలుగునుగాక. అది నన్ను పాపం చేయకుండా అడ్డుకుంటుంది, పాపం చేయకుండా బలమిస్తుంది. పాపము చేస్తే నన్ను శుద్ధి చేయబడేటటువంటి ప్రాసెస్లోనికి వాక్యం నన్ను తీసుకెళ్ళిపోతుంది. పశ్చాత్తాపపడగానే ఆ వాక్యం నన్ను శుద్ధి చేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఆయన దావీదు బాల్యం నుంచి కూడా దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు, దేవుని ఆరాధించడానికి ఆసక్తి కలిగిన వాడు, దేవుడు అంటే ఆకలి దప్పికలు అన్నిటికన్నా ఎక్కువగా కలిగిన వాడు. ఆ దావీదును దేవుడు అత్యంత అద్భుతంగా తన ప్రజలకు రాజుగా చేసేస్తాడు. సౌలును ప్రక్కకు నెట్టేస్తాడు, దావీదును రాజుగా చేసేస్తాడు. ఒక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, అడవిలో తిరుగుతూ, సద్ది భోజనం తింటూ, అన్నలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటే దేవుణ్ణి ఆరాధించటమే నాకు మహాభాగ్యం అనుకుంటూ, ఎప్పుడు కూడా అసూయ పడకుండా, తాను కృంగిపోకుండా, అయ్యో అన్నలను దేవుడు అంత గొప్ప ఉద్యోగంలో తీసుకెళ్ళాడు, నాకేమో మందలుగా సేపు అని అప్పచెప్పాడు అని దేవుని మీద కూడా నొచ్చుకోకుండా, తండ్రి చెప్పిన ఏ పనైనా సరే దేవుని కొరకన్నట్టుగానే సంతోషంగా చేశాడు, ఆరాధిస్తూ చేశాడు, స్తుతిస్తూ చేశాడు. పూర్తిగా తన మనసును దేవుని మీద లగ్నం చేసి మరీ దేవుడు పనిచేశాడు. అందుకే వాక్యం చెప్తా ఉంది, దావీదు దేవుని హృదయానుసారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కాలేజీలో చదువుకున్నాడో లేదు, ఎంతమంది జ్ఞానుల దగ్గర ఎన్ని చదువులు చదువుకున్నాడో, లేదా ఎన్ని రకాల యుద్ధ ఆయుధాలను వాడే నైపుణ్యం సంపాదించాడో. అన్నలకైతే ఆయుధాలు వాడేటటువంటి నైపుణ్యం బాగా తెలుసు. వాళ్ళు కూడా కాస్త కోస్తో యుద్ధం చేసి ఆ కత్తసాము, కరుసాము నేర్చుకుని రాజుగారి సైన్యంలో వాళ్ళు చేరారు. తనకైతే చేతికర్ర పట్టుకుని, ఉండేలు చేత పట్టుకుని, రాళ్లతోనూ రప్పలతోనూ జంతువులను ఎదుర్కోవటము, జంతువులను కేకలతో బెదిరించటము, అవసరమైతే తన చేతులతోనే ఆ జంతువుల మీద దాడి చేసి వాటి దవళ్లను
విడదీసి వాటి నోళ్లలో ఉన్నటువంటి తన గొర్రె పిల్లలను మందను కాపాడుకోవడం అదొకటే దావీదుకు తెలుసు. ప్రైజ్ అలారా, హల్లెలూయా. దావీదుకు ఒకటే తెలుసు, నేను నా బలముతో మందను కాయలేను, నా బలముతో మందను మేపలేను, నా బలముతో నా మందను నేను జంతువుల చేతుల నుంచి విడిపించలేను. నా బలము యెహోవాయే, నా బలము దేవుడే, నా బలము దేవుడే. ప్రైజ్ అలారా, హల్లెలూయా. గొలియాతుకు ముందుకు వెళ్ళినా అదే మనసు, ఎలుగుబంటి ముందుకు వెళ్ళినా అదే మనసు, సింహము మీద లఘించినా అదే మనసు. చిన్నదా పెద్దదా యుద్ధం, చిన్నదా పెద్దదా, చిన్నాకారమా పెద్దాకారమా, చిన్న శత్రువ పెద్ద శత్రువ నాకు అనవసరం. నేను నా బలాన్ని నమ్ముకుంటున్నాను, నేను నాలో బలమై ఉన్న యెహోవాను నమ్ముకుంటున్నాను. నా బలము యెహోవాయే, నా బలము యెహోవా నామము నా బలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా బలము యెహోవా పేరే నా బలము. స్తోత్రం కలుగునుగాక. అలాగున దేవుని చేత శబాష్ అనిపించుకునే స్థాయిలోకి వచ్చి సౌలును దేవుడు సింహాసనం మీద దించేసి దావీదుకు సింహాసనం అప్పచెప్పాడు. ఆ జరిగిన సన్నివేశాలు సంగతులు అన్నీ మనకు తెలుసు. కనుక రాజైపోయాడు. రాజ్యాన్ని సుభిక్షంగా ఏలుబడి చేస్తున్న సందర్భంలో కీర్తనకారుడైన దావీదు అక్కడక్కడ రాసినటువంటి మాటలు చూస్తే, నేను రాజ్యాన్ని కాస్తున్నాను అని అందరూ అనుకుంటున్నారు, రాజ్యాన్ని నేను కాపాడుతున్నాను అని అనుకుంటున్నారు. సౌలు 1000 మందిని పడగొడితే దావీదు 10,000 మందిని పడగొట్టాడు. దావీదు లాంటి బలవంతుడు, దావీదు లాంటి పరాక్రమవంతుడు, దావీదు లాంటి శౌర్యవంతుడు, దావీదు లాంటి గొప్పవాడు మనకున్నాడు గనక రాజుగా మనం క్షేమంగా ఉండొచ్చు. శత్రువు మన మీద దాడి చేయలేడు. దాడి చేసిన శత్రువులను తరిమివేసి నాశనం చేసి మనల్ని క్షేమంలో ఉంచుతాడు. మన రాజు దావీదు బలవంతుడు, మన రాజు దావీదు మనకు కాపరి అంటూ ప్రజలందరూ అనుకుంటున్నారు. రాజు కూడా దావీదు కూడా అవును నేనే మీ బలం, నేనే మీ శక్తి, నేనే నీ ప్రభు అన్నట్టు అనుకోలేదు. నవ్వుకుంటూ అంటాడు, మీరు అనుకుంటున్నారేమో కానీ మీకైనా నాకైనా యెహోవాయే కాపరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకైనా నాకైనా కోటలు భద్రంగా ఉండాలన్నా, అంతఃపురాలు భద్రంగా ఉండాలన్నా, పాడి భద్రంగా ఉండాలన్నా, పంట భద్రంగా ఉండాలన్నా, ఊహించని రీతిలో అకస్మాత్తుగా దాడి చేసేటటువంటి బలమైన శత్రువు వచ్చి కనురెప్పపాట్లు మనం నాశనం చేసే ఆయుధాలను ఉపయోగించిన మన కాపుదల, మన అండ, మన కోట, మన ఆశ్రయం, మన దుర్గము యెహోవాయే అనటం కాదు, అనుకోవటం కాదు. రోజు పాడుకునేవాడు, రోజు ప్రార్థనలు దేవునితో అదే చెప్పుకునేవాడు. అయ్యా నా కండబలాన్ని నేను నమ్ముకోవట్లేదు, నా భక్తిని కూడా నేను నమ్ముకోవట్లేదు, నేను రాజునైపోయాను కాబట్టి ఆ రాజరికాన్ని నేను నమ్ముకోవట్లేదు, నా వెనకాల సైన్యాన్ని నమ్ముకోవట్లేదు, నా ధనాగారంలో ఉన్న ధనాన్ని నమ్ముకోవట్లేదు, నా కొరకు ప్రజలందరూ సిద్ధపరిచిన ఆయుధాలను కూడా నమ్ముకోవట్లేదు. యెహోవా నువ్వే నా బలం, యెహోవా నువ్వే నా ఆశ్రయం, యెహోవా నువ్వే నా దుర్గం. యుద్ధాలు చేసి యుద్ధాలు జయం పొందిన నీ బలముతోనే, నీ బలముతోనే, నీ శక్తితోనే అన్నటువంటి దావీదు లేఖనం దగ్గరకు వచ్చేటప్పటికి అంటున్నాడు, అయ్యా నీ లేఖనమును నేను నా పాదములకు దీపంగా చేసుకుంటున్నాను. నాకు జ్ఞానం ఇచ్చేది నీ వాక్యం, నాకు బుద్ధి నేర్పించేది నీ వాక్యం, శ్రేష్టమైనటువంటి నీ నడిపింపును అర్థమయ్యేలాగా నాకు చెప్పేది నీ వాక్యం. నా పాదములకు నీ వాక్యాన్ని నేను దీపంగా చేసుకున్నాను. అది నా అడుగులను తొట్టెలనివ్వకుండా కాపాడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ప్రభు చెప్పే మాట ఒకటే, సంఘమా నీ భక్తిని నమ్ముకోవద్దు, నీ పరిశుద్ధతను ప్రక్కకు పెట్టు, నీ నీతిని ప్రక్కకు పెట్టు. నువ్వు ఇంత అంతా ఏదో అనుకుంటున్నావు కదా, అవన్నీ పక్కకు పెట్టు. నీవు యెహోవాను బలముగా చేసుకో, నీవు యేసును బలముగా చేసుకో. యేసును బలముగా చేసుకోవాలంటే, యెహోవాను బలముగా చేసుకోవాలంటే, నిజంగా ఆయన బలంతో నడవాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యానుసారంగా నడవాలి. వాక్యానుసారం అంటే దేవుని అనుసరించి నడవాలి, దేవుని అడుగులో అడుగు వేసుకుని నడవాలి, దేవునిని పోలి నడవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం పాపం చేయకుండా అడ్డుకుంటుంది. ఒక మాట ఒక దైవజనుడిలాగా స్టేట్మెంట్ ఇస్తాడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు అను స్టేట్మెంట్. అది బహుశా కొంతవరకు దాదాపు చట్టాలను విని కాస్త కొంచెం జ్ఞానంతో అర్థం చేసుకుంటే అవును నిజమే, మంచి మాట. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. కానీ మరొక దైవజనుడు దాన్ని కొంచెం సరి చేశాడు. ఆ మాట తప్పనలేదు, కానీ వాక్యానుసారంగా
వాక్యానుసారంగా దేవుని చిత్తమెరిగి ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. అది కరెక్ట్ అనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. పాపం చేసేవాడు ప్రార్థన చేయగలడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయగలడు. ప్రార్థన చేసేవాడు కూడా పాపం చేయొచ్చు, పాపం చేస్తాడు. కానీ దేవుని చిత్తమెరిగి దేవుని చిత్తానుసారంగా జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగిపోయేవాడు పాపం చేయటం అసాధ్యం. ఒకవేళ ఆ స్థితి వస్తే వెంటనే అతడు మనసులో నింపుకున్నటువంటి వచ్చిన వాక్యం అతనిని శుద్ధి చేసి దేవుని ముందు తెల్లని మంచులాగా నిలబెడుతుంది. కడిగి వేసినటువంటి స్పష్టమైన వస్త్రంలాగా చేసి నిలబెడుతుంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వ్రాయబడిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నీ కోసం వ్రాయించారు, నువ్వు చదువుతావని వ్రాయించారు, నువ్వు చదవాలని వ్రాయించారు. చదివిన దానిలో ఆ దేవుని యొక్క ఆత్మ సన్నిధిని నువ్వు చూడాలని వ్రాయించారు. చూసిన ఆత్మ సన్నిధిని నువ్వు అర్థం చేసుకుని అడుగులు వేయాలని నీ కోసం వ్రాయించారు, నా కోసం వ్రాయించారు. ఎవరి కోసం వ్రాయించలేదు. నువ్వు వాక్యాన్ని చదవాలి, నేను వాక్యాన్ని చదవాలి, నువ్వు నేను కలిసి వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యమే మనకు ఊపిరి, వాక్యమే మనకు బలము, వాక్యమే మన భవిష్యత్తు, వాక్యమే మన బ్రతుకు. ఇంకా చెప్పాలంటే వాక్యంలోనే మనం ఉన్నాము, వాక్యమే మనలో ఉండాలి. ప్రభు అంటారు కదా, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండని ఎడల మీరు ఫలిస్తారు, ఆత్మీయంగా ఫలిస్తారు. లోక సంబంధంగా, భూ సంబంధంగా, ఈవెన్ శరీర సంబంధంగా కూడా మరి మంచి ఫలములు ఫలిస్తారు. మంచి ప్రయోజన క్షేమకరమైనటువంటి శ్రేష్టమైన అంశాలన్నీ కూడా మీరు సొంతం చేసుకుంటారు. ఇది దేవుని వాగ్దానం, మాట తప్పని దేవుడు వాగ్దానం. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించడానికి దేవుడు ఈ విత్తనాలన్నీ రెడీ చేశాడు. ఇహలోక సంబంధమైన విచారాలను నువ్వు పెంచుకుంటూ ఈ వాక్యానికి నీ మనసులో చోటివ్వకపోతే, నువ్వు చదివినా నువ్వు విన్నా దాన్ని లోతుగా నాటబడినటువంటిగా నువ్వు అధ్యయనం చేయకపోతే, ఒకరోజు తీవ్రమైన పరిస్థితులు, తీవ్రమైన ఎండ వచ్చేసి వేరు లోతుగా వెళ్ళటానికి అవకాశం లేనందువల్ల ఆ విత్తనం ఫలించకుండా ఉండిపోతుంది. చాలాసార్లు విస్తారంగా వాక్యం వింటాం, సభలకు వెళ్ళి విస్తారంగా వాక్యాన్ని చదువుతాం, విస్తారంగా బోధలు వింటాం. మీడియా ద్వారా కావచ్చు, ఆడియో ద్వారా కావచ్చు, ఈవెన్ వీడియో ద్వారా కావచ్చు. అందరికన్నా ఎక్కువ వర్తమానాలు మీరు నేను వింటున్నామేమో. రోజు కనీసం 100 వర్తమానాలు వింటామేమో, అర్ధగంట. కానీ ఇంకనూ జీవితంలో ఫలములు కనపట్టలేదు, నిరీక్షణలో ఫలములు కనపట్టలేదు, విశ్వాసములో పరిమాణం పెరిగినట్టుగా కనపట్టలేదు, దేవుని ప్రత్యక్షతలు దొరకట్లేదు. దేవుని కోసం రోషంగా నిలబడాలని ధైర్యం, సాహసం, ఒక సమర్పణ చేసుకునేటటువంటి విధానం ఇంకా నేను తీసుకోలేకపోతున్నానంటే ఈ ప్రసంగాలన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏమైపోతున్నాయి, ఎక్కడికి ఆవిరైపోతున్నాయి? అవి 40 విన్నానా, 50 విన్నానా, 80 విన్నానా, ఎంత గొప్ప దైవజనుల ప్రసంగం విన్నాను అనేది కొంతవరకు సబు కావచ్చు, న్యాయం కావచ్చు, వినాలి, వింటే విశ్వాసం వస్తుంది. కానీ విన్న వాక్యాన్ని నేను ఏం చేస్తున్నాను? విన్న వాక్యంలో కొంచెమైన సారం నాలోకి వస్తూ ఉందా? కొంచెమైనది నాలో జీర్ణం అవుతూ ఉందా? నా అంతరంగ పురుషునికి ఆరోగ్యం ఇచ్చేలాగా వాక్యంలో ఉన్న సారాన్ని నేను స్వీకరిస్తున్నానా లేదా? దేవుడు అంటాడు, నువ్వు ఫలించడు కొమ్మగా ఉండటానికే నేను ఈ మాటలు పంపిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు కూడా చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే నిష్ఫలంగా ఉంటారు మీరు. నాటబడిన చెట్లుగా ఉన్నాను, తోటలో నాటబడిన చెట్లుగా ఉన్నాను, తోటమాలి సంరక్షణలో ఉన్న చెట్లు మాదిరిగా ఉన్నాను, మీ చుట్టూ పాదు చేయబడుతున్నాను, నీరు పెట్టబడుతున్నాను. దేవుడు ఆయా వాతావరణ సంబంధించినటువంటి రీతిలో మంచును పంపినా, ఎండను పంపించినా, వర్షాన్ని పంపించినా, తేమను పంపించినా చెట్టు అయితే ఎదిగిపోతుంది. ఆకులు రెమ్మలైతే బాగా తుప్పలాగా పెరిగిపోతాయి. ఒక్క పిండి కనపడదే, ఒక్క పండు కనపడదే దేవుడు కోరుకునేలాగున అన్నట్టు చూస్తే, ఈరోజు నువ్వైనా నేనైనా వాక్యం ఎంతసేపు చదువుతున్నాను అనేది ధ్యానంతో న్యాయంగా మనం చూసుకోవలసింది. కానీ ఎలాంటి మనసుతో చదువుతున్నాను, ఏ ఉద్దేశంతో చదువుతున్నాను, అది లోపల భద్రం చేసుకునే ఆలోచనతో చదువుతున్నానా, చదవాలి కాబట్టి చదువుతున్నానా, చదివేశాను అని చెప్పేసి పుస్తకం మూసేసినట్టుగా మూసేస్తున్నానా, లేకపోతే అయ్యో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఈ విషయంలో మాట్లాడాను, ఇలా ఉండాలట, ఇలా ఉండకూడదట, ఇలా మాట్లాడాలట, ఇలా మాట్లాడకూడదట, ఇలా చెయ్యాలట, ఇలా చేయకూడదట, ఇలా చేస్తే నాకు ఫలమట, ఇలా చేయకపోతే నాకు నిష్ఫలమట అని అనుకున్న తర్వాత కూడా పుస్తకాన్ని అలా చటాలు నా దవడ మీద కొట్టినట్టుగా మూసేసి చకచక మన బ్రతుకులను కొనసాగించేస్తాం. ప్రభు అంటున్నాడు, ఇంత వాక్యమును వింటున్నావు, ఇంత లోతుగా శ్రేష్టమైనటువంటి సత్యవాక్యను వింటున్నావు, ఎందుకు ఫలించటలేదు? ఒకే ఒక మాట మనం చెప్పుకుంటాం, అపవాది పరిస్థితులు అని చెప్పేసి ఒక్కసారిగా అపవాది మీద చోటు
దాడి చేసేస్తాం, లేకపోతే వంక పెట్టేస్తాం. అవును, అపవాది వాక్యాన్ని దొంగలిస్తాడు, పక్షినపుల వాక్యాన్ని దొంగలిస్తాడు. వాక్యం ఎదవకుండా గురుగులు విత్తిపోతుంటాడు నిద్ర సమయంలో, రాత్రిపూట సమయంలో. అది వాక్యంలో ఉంది, అందులో సందేహం లేదు. కానీ ప్రతిసారి అపవాది మీద వేలు పెట్టకండి. ప్రభు చెప్తారు, ఇందులో నీ పాత్ర కూడా ఉంది, ఇందులో నీ నిర్లక్ష్యం కూడా ఉంది, ఇందులో నీ ఆసక్తి లేని స్థితి కూడా ఉంది, ఇందులో నీ సోమరితనం కూడా ఉంది. అది ఎందుకు ఒప్పుకోవు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. రైట్, దేవుని మాటను మనం చదవటానికి వ్రాయించారు. చదివిన మాటల్లో ఉన్నటువంటి దేవుని నడిపింపుకు సంబంధించిన ఆదేశాలను అవగాహన చేసుకోవటానికి రాయించారు, ధ్యానించడానికి రాయించారు. ఆ మాటలని యేసయ్య అడుగు జాడలుగా మలుచుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలను, ఆత్మీయ నిధులను పోగు చేసుకోవటానికి, సమకూర్చుకోవటానికి ఆయన వ్రాయించినటువంటి మాటలు. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సరే, యోహాను చేత వ్రాయించారు. ఇప్పుడు దేవుడు వ్రాసిన వ్రాతలు, ఇది దేవుడు వ్రాయించిన వ్రాతే. దేవుడు వ్రాయకుండా దేవుడు తన దాసుని ద్వారా వ్రాయించిన, ఆత్మ ద్వారా వ్రాయించిన, చూపించి వ్రాయించిన, కొన్ని మాటలు చెప్పి వివరించి వ్రాయించిన దేవుడు వ్రాసినట్టుగానే మనం భావించటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు వ్రాసిన వ్రాతలు కూడా భూమి మీద ఉన్నాయి కదా, అవి కూడా అక్షరాలే కదా, అవి కూడా వచనాలే కదా. తెలుగు వారికి తెలుగు, ఇంగ్లీష్ వారికి ఇంగ్లీషు, మరొక భాష వారికి మరొక భాష. 10 ఆజ్ఞల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, నిర్గమకాండంలో 32వ అధ్యాయం చూసినా, 34వ అధ్యాయం చూసినా, ఈవెన్ 24వ అధ్యాయం చూసినా, దేవుడు తన చేతి వ్రేలుతో 2 రాతి పలకల మీద ఆ ప్రక్కన ఈ ప్రక్కన వ్రాసాడు అని ఉంది. అవును కదా, మర్చిపోలేదు కదా. నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో ఉంటుంది. మోషే కోపంతో దాన్ని బద్దలు కొట్టేసినప్పుడు, ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసినట్టుగా మోషే దిగి రావటం ఆలస్యమైనప్పుడు, వాళ్ళు మాకు ఒక దేవుడు కావాలి, మోషే వెళ్ళాడు, కిందికి రాలేదు, ఏమైపోయాడో, మాకు దేవుడు కావాలంటే వెంటనే అహరోను అందరినీ కూడా వారి దగ్గర ఉన్న బంగారపు ఆభరణాలన్నీ పోగు చేయించి కరిగించి బయటకు తీస్తే ఒక దూడాకారం వస్తే, ఆ దూడనే బొమ్మనే ఎదురుగా పెట్టి ఇదే మీకు దేవుడని అహరోను అన్నాడు. వీళ్ళు కూడా ఇతనే మాకు దేవుడు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన వాడు, ఎర్ర సముద్రం తెరిచిన వాడు అనుకుంటూ నాట్యాలు చేస్తూ ద్రాక్షరసం దాగి ఒళ్ళు తెలియకుండా ఎగురుతున్న సందర్భం. మోషేకు చాలా కోపం వచ్చింది. తన చేతుల్లో దేవుడు తన చేతి వ్రేలుతో రాసినటువంటి ఆ వచనాలు కలిగినటువంటి 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను నేలకేసి పగలగొట్టేశాడు. ఆ తర్వాత అధ్యాయంలోకి ఏం జరిగిందో తెలుసు. మరలా మోషేను దేవుడు పిలుస్తాడు, మరలా కొండ మీదకి రమ్మంటాడు, మరలా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండేలా చేస్తాడు. ఆ తర్వాత మరలా దేవుడు అంతకుముందు తాను రాతి పలకలను చెక్కి దాని మీద తన చేతి వ్రేలుతో వ్రాసాడు. రెండవసారి మోషేను రాతి పలకలు చెక్కుకొని రమ్మంటాడు పైకి, రెండవసారి. ఆ తర్వాత తన చేతి వ్రేలుతోనే ఆ రాతి పలకలకు 2 ప్రక్కల కూడా దేవుడే తన చేతి వ్రేలుతో రాస్తాడు. స్తోత్రం కలుగునుగాక. లేఖనాల్లో ఉంది, మీరు చదవండి. దేవుడు తన చేతి వ్రేలుతో రాశాడు. చూద్దాం, ఎందుకైనా మంచిదే కదా. 34వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 32వ అధ్యాయం వెనక్కి వెళ్ళి చూసుకుంటే 31:18, 32 అధ్యాయానికి పైన వచ్చిన 31:18 చూసుకుంటే, మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడు చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వ్రాయించిన మాటలు, దేవుడే వ్రాసిన మాటలు, ఇదన్నమాట.
దేవుడే తన మాటలను వ్రాయిస్తున్నాడు యోహాను భక్తుని ద్వారా ప్రకటన గ్రంథంలో. ఇక్కడ దేవుడే నిర్గమకాండంలో దేవుడే తన చేతి వ్రేలితో ఎంత స్పష్టంగా ఉందో. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు దేవుడు రాశాడు, దేవుడు రాశాడు, దేవుడు రాశాడు, చేతి వేలుతో తానే రాశాడు అని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వ్రాసినా దాని మీద మనం దృష్టి పెట్టాల్సిందే. అది మనం చదువుట కొరకే దేవుడు వ్రాయించాడు. ఆ మాటలు చదువుట ద్వారా ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవటం కోసమే దేవుడు వ్రాయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. అలాగున దేవుడు తన చేతి వ్రేలుతో వ్రాసినటువంటి మాట, స్తోత్రం కలుగునుగాక. ఈ ధర్మశాస్త్రము ఆ తర్వాత చాలా సందర్భాల్లో దేవుని ఆత్మవశుడై మోషే ఉండగా అనేక సందర్భాల్లో దేవుడు మోషేకు ఆ విధి విధానాలన్నీ నేర్పిస్తాడు. లేదా మోషే దేవుడిస్తున్న ఆత్మజ్ఞానంతో విధి విధానాలన్నీ కూడా వ్రాసుకుంటూ వస్తాడు. సామాజిక పరంగా ఉండే ధర్మశాస్త్రం, సివిల్ లాస్, మోరల్ లాస్ అండ్ సెరమోనియల్ లాస్. ధర్మశాస్త్రం 3 భాగాలుగా విభజిస్తారు. 10 ఆజ్ఞలు దేవుడు రాశాడు, అవి చేతి వేలుతో రాశాడు, తాను రాశాడు. మిగిలినంతా కూడా మోషే చేత వ్రాయించాడు. ధర్మశాస్త్రం అంతా దేవుడు రాయలేదు. 10 ఆజ్ఞలు రాశాడని లేఖనంలో ఉంది. దేవుడు తన చేతి వేలుతో తానే రాశాడని లేఖనంలో ఉంది. రాతికి పలకలకు 2 ప్రక్కలా కూడా దేవుడే తన చేతి వేలుతో రాశాడు అని ఉంది. దేవుని రాతలు కనపడతాయా, కనపడవా? ఖచ్చితంగా కనపడతాయి. మనుషుల రాతలు మాయమైపోతాయి, మాసిపోతాయి, మరుగున పడిపోతాయేమో కానీ దేవుని రాత మరుగున పడదు. దేవుని రాత మరుగున పడితే దేవుడు మరుగైపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. అలాగున దేవుడు వ్రాయించాడు. తర్వాత ధర్మశాస్త్రం అంతా కూడా మోషేకు దేవుడే ఇచ్చాడు, వ్రాసి ఇవ్వలేదు, వ్రాసుకోమని చెప్పాడు. అందులో 3 భాగాలుగా విడదీస్తారు దైవజనులు. ఆ ధర్మశాస్త్రాన్ని 3 భాగాలుగా విడదీస్తారు. ఒకటి మోరల్లా, అంటే నీతికి సంబంధించిన, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన మోరల్లా. మరొకటి సెరమోనియల్, ప్రత్యక్ష గుడారము, పండగలు, నైవేద్యాలు, కాళ్ళు కడుక్కోవటాలు, రొట్టెలు బల్లలు, దీపాలు వెలిగించటాలు, ధూపం వేయటాలు, ఆ ధూపానికి సామగ్రిని ఎలా తయారు చేయాలి, ఎంత తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి, సెరమోనియల్లా. మరొకటేమో మోరల్లా, అంటే నీతికి సంబంధించి భార్య, భర్త, కుటుంబము, లంచగొండితనము, ఈర్ష్య, ద్వేషము, పగ, చంపటము, దొంగతనము, ఇవన్నీ కూడా మోరల్లాస్. మరొకటేమో సెరమోనియల్లా. మరొకటి ఏంటి చెప్పండి? ఈ జీవిత విధానం సంబంధించిన సామాజిక ధర్మశాస్త్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిపాలనకు సంబంధించిన ధర్మశాస్త్రం, కట్టడలు, ఆజ్ఞలు, వాటిని అలాగే విడదీసుకొని చదివితే ఎంత సంతోషంగా ఉంటుందో. దేవుని మనకి స్తోత్రం. అలాగున దేవుడు ధర్మశాస్త్రం మోషేతో రాయించాడు. 10 ఆజ్ఞలను తానే రాశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంకే సందర్భాలు ఉన్నాయి దేవుడు తన చేతి వ్రేలితో వ్రాసిన సందర్భాలు? ఇంకే సందర్భాలు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు వ్రాయించిన వాక్యం, దేవుని ఆత్మచేత వ్రాయించిన వాక్యం, దేవుని ఆత్మ ప్రేరేపణతో, ఆత్మశక్తితో, ఆత్మ నడిపింపుతో లేఖనములు పుట్టగా, ఈ లేఖనములు వ్రాసిన వారందరూ కూడా ఆత్మచేత నింపబడి లేఖనములు రాశారని లేఖనాల్లో పౌలు ద్వారా తిమోతికి రాసిన పత్రికలు కూడా మనం చదువుకుంటుంటాం. కనుక దేవుడు వ్రాయించిన లేఖనాలే, ఆత్మ వ్రాయించిన లేఖనాలే, ఆత్మే తనకు తానుగా వ్రాసినట్టుగా సంఘం స్వీకరించాలని చెప్పబడిన లేఖనాలే. అయితే మరికొన్ని సందర్భాలు చూస్తే దేవుడు వ్రాయించలేదండి, తానే వ్రాశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ఒకటి, దేవుడు తన ప్రజలను నీచ స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఇరుకు స్థితి నుంచి విశాలపు స్థితికి, అవండి శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ, దుఃఖము, నరకయాతన స్థితి నుంచి సమృద్ధి, అభివృద్ధి, ఆరోగ్యము, ఆనందము, శాంతి, సమాధానం అనేటటువంటి శ్రేష్టమైన స్థలానికి నడిపించటానికి ఒక విధి, ఒక మార్గంగా ఉండుటకు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఆ రోజు ఐగుప్తులు నలిగిపోతున్న ప్రజలకు ఇచ్చినట్టుగా ఈరోజు పాపపు బంధకాలు నలిగిపోతున్నటువంటి మనకు కూడా శ్రేష్టమైన పరలోకం చేరుటకు ఆయన మార్గముగా ధర్మశాస్త్రం, వాక్యం, యేసయ్య బోధ. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సందర్భం వచ్చింది, దేవునికి తన చేతితో వ్రాయాల్సి వచ్చిన సందర్భం.
తన ప్రజల కోసం రాశాడా, అన్యుల కోసం రాశాడా, తన భక్తుల కోసం రాశాడా, తన పట్ల భయభక్తులు లేకుండా బ్రతికే అన్య రాజు కోసం రాశాడా? ఆ సందర్భాన్ని వివరించి లోతుగా అధ్యయనం చేయటానికి, పాఠాలుగా స్వీకరించడానికి ఇప్పుడు సమయం కాకపోయినా ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించేద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. మళ్ళా దేవుడు తనకు తానుగా వ్రాశాడా ఎక్కడైనా? మొదటిసారి అయితే 2 రాతి పలకల మీద ఆ ప్రక్కన ఈ ప్రక్కన వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దానియేలు గ్రంథంలో కూడా దేవుడు వ్రాసినట్టుగా, దేవుని యొక్క దూతే వ్రాసినట్టుగా, దేవుడే తన హస్తముతో వ్రాసినట్టుగా మనము ఆ మాటలు చూడటానికి, చదువుకోవటానికి దేవుడే వ్రాయించి పెట్టాడు. 5వ అధ్యాయం. నాలుగు నుంచి చదువుదాం. దేవునికి స్తోత్రం. తెరిచిన వరకు సారి స్తోత్రం చెబుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఏం చదువుతున్నాం మనం? దానియేలు గ్రంథం 5వ అధ్యాయమే చదవబోతున్నాం కాదు. ఎందుకంటే ఏం చదువుతున్నాం మనం? దేవుని మాట, దేవుడు వ్రాయించిన మాట, దేవుడే వ్రాసిన మాట. ఎందుకొరకు? చూడటం కోసం కాదు, కళ్ళకు అద్దుకోవటం కోసం కాదు, ఫోటో ఫ్రేమ్ పెట్టుకుని గోడలకు ఏలాడేసుకోవటం కోసం కాదు. అది మనం చదవాలి, చదివి అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. అది ఆదరణకూడమైన మాట, హెచ్చరిక, లేకపోతే తీర్పుకు సంబంధించిన మాట. నేను వెంటనే దేవుని మార్గంలోనికి వచ్చేలాగా దేవుడు నన్ను హెచ్చరిక చేస్తున్నమాట, తప్పును దిద్దుకోమని చెప్పే మాట అన్నట్టుగా మనం ఆ మాటలను ధ్యానం చేయాలి. 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా. వేటితో ద్రాక్షరసము తాగుతున్నారు? కొంచెం పైకి వెళ్ళి చూస్తే 1వ వచనం నుంచి, రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచున్నాడు. బెల్షస్సర్ అనే రాజు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిల్లో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు. ఏవివి? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో పరిశుద్ధ దేవునిని ఆరాధించుట కొరకు దేవుడు నిర్మింపచేసిన, దేవుడు తయారు చేయించినటువంటి ఉపకరణములను, పాత్రలను ఈ పనికిమాలిన విందుకి వాడుకోవటానికి తెచ్చేశాడు. ఈ పనికిమాలిన విందుకి అన్య రీతిగా వాడుకోవటానికి, అపవిత్రపరుస్తూ వాడుకోవటానికి తెచ్చేశాడు. అదే కదా ఇక్కడ రాయబడి ఉంది, తన తండ్రి యొక్క నెబూకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి, బంగారు పాత్రలను తెమ్మని తాగటానికి, మద్యంలాగా అందులో పోసుకుని తాగటానికి పవిత్రమైన ఉపకరణాలు పరిశుద్ధ మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి పాత్రలు ఉన్నాయి, పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన పాత్రలు ఉన్నాయి, ఆవరణలో ఉండవలసినటువంటి పాత్రలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటి మీద ఆ బలి పశువు యొక్క రక్తాన్ని పాత్రలో బట్టి ఈ ఉపకరణములన్నిటి మీద రోజు ప్రోక్షించేవాడు యాజకుడు, రోజు శుద్ధి చేసేవాడు యాజకుడు, రోజు కూడా అర్పణలు అర్పించుట కొరకు ఈ పాత్రలను ముందుగానే సిద్ధపరుస్తూ ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కూడా మనలను, మన శరీరములను పాత్రగా, సాధనములుగా ఒక గుడారంగా చేసుకున్నాడు. మనం కూడా అప్పుడు గొర్రెల రక్తము చేతను, మేకల రక్తముల చేతను, కోడెల రక్తముల చేతను ప్రతిరోజు కూడా ఆ రక్తం చిందించబడగా శుద్ధి చేయుట కొరకు, శుద్ధిపరచబడుట కొరకు, దేవుని సన్నిధిలో ఉండుట కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత వెలుగు పడుట కొరకు వాటిని సిద్ధపరిచిన. ఇప్పుడైతే మనము ఒకే ఒక బలి పశువు, దేవుని గొర్రె పిల్ల యేసయ్య శిలువ మీద కాచిన రక్తం ద్వారా రోజు శుద్ధీకరించబడుతున్నాం, రోజు శుద్ధి చేయబడుతున్నాం, రోజు కూడా కడగబడుచున్నాం. రోజు కూడా కడగబడే స్థితి మనకు రావాలి. స్తోత్రం కలుగును గాక. అలాగున పవిత్రతగా ఇచ్చిన దేవుని సన్నిధిలో ఉండే ఉపకరణాలు, దేవునికి అతి సమీపంగా ఉండే ఉపకరణాలు, దేవుని ఆరాధించుట కొరకు, దేవుని గణపరచుట కొరకు, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పవిత్రమైన స్థలంలో దేవుడే తన ఉద్దేశంతో తాను చేయించుకున్న ఉపకరణాలను ఈ యొక్క బెల్షస్సర్ యొక్క తండ్రి నెబూకద్నెజరు
యెరూషలేము మీద దాడి చేసి ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ ఉపకరణాలన్నీ కూడా తీసుకొచ్చి పోగేసి ధనాగారంలో పెట్టాడు. మరొక చోట పెట్టాడు. బాగా వెండి బంగారాలు మడు మాణిక్యాలతో అద్దినవి కావచ్చు. ఇక్కడ ఈ కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి వాటిని తెప్పించాడు కావాలని. పాత్రలే లేవా? ఆ రాజ్యంలో పాత్రలు లేవా? వెండి పాత్రలు లేవా? బంగారు పాత్రలు లేవా? రాజు కావాలంటే బజార్లోంచి రప్పించుకోలేడా? తయారు చేయించుకోలేడా? ఆ పాత్రలు ఎందుకు కావాల్సి వచ్చాయి? నాన్న ఒక స్టోర్ గదిలో ప్రత్యేకంగా పెట్టాడు. దాడి చేసి తీసుకొచ్చాడు, కానీ వాటిని ఒక చోట ప్రత్యేకంగా పెట్టాడు. వాటిని అలా ఉంచేశాడు. కానీ ఈ కొడుకు బెల్షస్సరు ఆ తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞించాడు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగటానికి ఉపయోగిస్తున్నారు. ఇవి సంఘానికి లేదా ఈ వచనాలు మన యొక్క శరీరాలకు, మన ఆత్మీయ మనుగడకు ఒక పాఠంగా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తే, కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఆ బోధ, ఆ ఉత్తరంలో చెప్పిన బోధ, దేవుని పిల్లలకు లోకానికి ఏమి సంబంధము, మీరు ప్రత్యేకించబడ్డారు, మీరు పవిత్రపరచబడ్డారు, వెలుగుకి చీకటికి ఏమి పొత్తు? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బల్ల మీద తీసుకుంటారు, దెయ్యపు బల్ల మీద కూడా తీసుకుంటారు అంటూ లేఖనాలను ఆ ఉత్తరం ద్వారా కొరింథీ సంఘానికి వ్రాయిస్తారు పరిశుద్ధాత్ముడు. ఇది మీకు తగదు అంటూ. మీ శరీరము దేవునికి మందిరమని మీకు తెలియదా? పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని తెలియదా? మీరు దేవునికి ఉపకరణమై ఉన్నారని తెలియదా? దేవుడే మీకు ఆలయం దేవుడు మిమ్మల్ని ఆలయంగా చేసుకుని మీలో ఆత్మస్వరూపిగా నివసిస్తున్నాడని తెలియదా? అన్నంత దూరం వెళ్ళిపోతాడు. కనుకనే ఆలయాన్ని అపవిత్రపరచొద్దు. రోమిలకు రాసిన పత్రికలో చదువుకుంటాం కదా, సర్వాంగ హోమముగా సజీవ యాగముగా మీ శరీర అవయవములను దేవునికి రోజు అప్పచెప్పండి, సజీవ యాగముగా. దేవుని మానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిర ఆవరణలో పవిత్రతతో ఉపయోగించుట కొరకు సిద్ధపరిచి ఉండగా శత్రువైతే వాటిని పట్టి దోచుకొని తీసుకొచ్చాడు. కానీ ఆ శత్రువు యొక్క కుమారుడు వాటిని తీసుకొచ్చి విందులో ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మద్యం తాగటానికి వాటిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షరసము త్రాగుచున్నాడు. ఆ గడియలోనే 5వ వచనం, అదే సమయంలో, అదే గడియలో, అదే క్షణములో మానవ హస్తపు వ్రేళ్ళు కనబడ్డాయి రాజుకి. అంత తాగుబోతు కూడా మానవ హస్తము కనపడింది. హస్తమునకు వ్రేళ్ళు ఎలాగుంటాయో ఆ వ్రేళ్ళు కనపడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. దేవుడికి చేతులు ఉంటాయా లేదా? నిన్ను రక్షింపనీయక ఉండినట్లు నా చేతులు కూర్చకాలేదు. దేవా, నువ్వు నా తల్లి గర్భములో నన్ను చేసిన విధానం చూస్తే నాకు భయం అవుతా ఉంది. ఆదికాండం మొదలైన చూస్తే అంతా కూడా దేవుడు కలుగునుగాకని సృష్టించాడు. కానీ మానవం దగ్గరికి వచ్చేటప్పటికి మన రూపంలో మన చొప్పున చేయుదుమని నేల మంటిని తీశాడు. మంటిని చేతిలో తీసుకున్నాడు. చేతి వ్రేళ్లను, అరచేతులను చేతులు ఉపయోగిస్తూ మనిషికి తన రూపం ఇచ్చాడు, తన పోలికిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడి చేతులు, దేవుడి చేతి వేళ్ళు, దేవుని యొక్క చేతులు భుజము నుంచి వేళ్ల వరకు దేవుని చేతుల కిందే లెక్క. రకరకాల పాటలు అయితే ఉండొచ్చేమో కానీ భుజము దగ్గర నుంచి ఈ వ్రేళ్ళు కొన్నల వరకు కూడా చెయ్యి అని అంటాం, అరచెయ్యి అంటాం, మణికట్టు అంటాం, మోచెయ్యి అంటాం, భుజాలు అంటాం. స్తోత్రం కలుగునుగాక. వ్రేళ్ళు అంటాం. అలాగనే ఇక్కడ మానవుని ఆ గడిలోనే మానపు హస్తం అంటే చేతి వ్రేళ్ళు కనబడ్డాయి. దీపము దగ్గర రాజు యొక్క నగరపు గోడ పూత మీద ఎల్ల కావచ్చు, పెయింట్ కావచ్చు. నగరపు గోడ పూత అంటే చెప్పండి, పైన వేసిన ఎల్లగా అనుకోండి, పెయింట్ అనుకోండి. ఆ గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. ఏ వేళ్ళు? మానవ హస్తపు వ్రేళ్ళు కనబడ్డాయి.
మానవ హస్తపు వేళ్ళు కాదవి, దేవుని హస్తపు వేళ్ళే. నేనంటాను యేసయ్య హస్తపు వేళ్ళే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అంత విందులోనూ అంత వినోదములోనూ తన దేవతలను దేవుళ్లను తన చేతులతో చేసుకుని వాటి ముందు సాగిలపడుతూ ఈ దైవ పవిత్ర ఉపకరణములలో పనికి మాలినటువంటి రీతిలో వాటిని వాడుతూ విచ్చలివిడిగా భయం లేకుండా పోతున్న ఆ ఘడియలో ఎదురుగా అతను చూస్తుండగానే, అంతఃపురం చూస్తుండగానే కిటికీలో నుంచి ఎదురుగా వీధిలో అవతల పక్క గోడ మీద చేతి వ్రేలు రాసేస్తున్న ఇవి మాటలు. ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు హస్తము వ్రాయుట చూశాడు. చూడగానే అతని ముఖము సంతోషమైపోయిందా, వికారం అయిపోయిందా? వికారం, భయం. అవును, దేవుని స్వరం భయం, దేవుని హస్తం భయం, దేవుని చేతి వ్రేలు భయం. దేవుడంటే మహాభయంకరుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమైపోయింది. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు సడలిపోయాయి. అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. నిజానికి మానవ హస్తమైతే రాజుకంత భయం ఎందుకండి? మానవుని చేయి లాంటిది, మానవ చేతులైతే ఈ వణికిపోవటం ఎందుకు, ఈ భయం ఎందుకు, ఈ గడగడ భయపడిపోయి కృంగిపోవటం ఎందుకు, కీళ్ళు వసిలిపోవటం ఎందుకంటే చెయ్యి అయితే మానవ చేతులకు ఉన్నా సరే అది దేవుని చేయి గనుకని ఆ వణుకు భయం వచ్చేసింది. ఎంత తేజస్సుతో ఉందో, ఎంత అగ్నితో ఉందో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖం వికారమైపోయింది. అతడు మనస్సునందు కలవరపడిపోయాడు. నడుము వసిలిపోయింది, కీళ్ళు వసిలిపోయి అతని మోకాళ్ళు గడగడ కొట్టుకుంటుంటే వెంటనే అప్పటికప్పుడు కబుర్లు పంపించాడు జ్యోతిష్కుల దగ్గరికి. అప్పటికప్పుడు కబురు పంపించాడు గారడీ విద్యలు కలిగిన వాళ్ళ దగ్గరికి. వాళ్ళందరినీ లోపల తీసుకొచ్చి ఆ గోడ మీద వ్రాత ఇంకా ఉంది. అదేదో వ్రాసినట్టు అదృశ్యంగా గాలిలో వ్రాసింది కాదట. గోడ మీద వ్రాత నిలిచిపోయి ఉంది. దేవుడి చేతి వ్రేలుతో రాసిన వ్రాత నిలిచిపోయి ఉంది. ఆ లేఖనాలు మీరు ముందుకు చదివితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా ఆ మాటే చదవలేకపోతున్నారు. ఏమన్నా ఇంగ్లీష్ ఏ ఫర్ యాపిల్ అని రాసామనుకోండి, ఎవరు చదవగలరు? ఎవరు చదవగలదాన్ని? తెలుగు వచ్చిన వాళ్ళు చదవలేరు. తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు అక్షరాలు చదవగలరు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ అక్షరాలు చదవగలరు. కానీ అక్కడ ఏం రాసిందో వచ్చిన గారడీ వాళ్ళకు, జ్యోతిష్యుడికు అక్షరాలు కనపడుతున్నాయి కానీ వాళ్ళకేమీ తెలియట్లేదు. స్తోత్రం కలుగునుగాక. దైవ క్రియలు, దైవ జ్ఞానము, దేవుని హస్తపు రాతలు దెయ్యములు బోధ చేసేవారికి కానీ, దెయ్యములు ఆరాధన చేసేవారికి కానీ ఏమీ తెలియదు. దేవునాత్మ కలిగిన వారే అవి చదవగలరు. దేవునాత్మ కలిగిన వారే దానికి అర్థం చెప్పగలరు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు తెల్లమొక్క వేస్తున్నారు. ఆ భాష మాకు రాదండి, ఆ భాష మాకు రాదండి. అసలు ఆ భాష ఈ భూమి మీద లేదండి. స్తోత్రం కలుగునుగాక. అసలు ఆ భాష ఈ భూమి మీద లేదండి. ఎవరు చెప్పలేరండి, ఎవరికి తెలియదండి. ఇంకెవరున్నారు? వెంటనే దేవుని ఆత్మగలవారు ఒక ఆయన ఉన్నాడు. 11వ వచనం. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధి, తెలివి కలవాడై ఉండుట నీ తండ్రి కనుక్కున్నాడు గనక నీ తండ్రి అయిన రాజుకు నెబూకద్నెజరు శకును గాండకును గారడీ విద్య గల వారికి, నీ కల్దీయులకును జ్యోతిషులకును పైన అధిపతిగా నియమించాడు. అతని పేరే దానియేలు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలకు అర్థం చెప్పటానికి తగిన మర్మములు బయలుపరిచే గొప్ప దైవ జ్ఞానం కలిగిన వాడు. ఎంతటి కఠినమైన ప్రశ్నలకైనా సరే చటాలను ఉత్తరం చెప్పేస్తాడు. అంత జ్ఞానం, అంత తెలివి దానియేలు దగ్గర ఉంది కనుక నువ్వు వెంటనే రాజా భయపడకో, దానియేలును పిలిపించుకో, ఆ రాత ఏంటో తెలుసుకో, దాని వెనకాల ఉన్న మర్మం ఏంటో తెలుసుకో, కంగారు పడిపోకని చెప్పింది రాణి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ వచ్చిన మనం చూస్తే మెనే టెకేల్ ఉపవార్సన్ 24-25 వచనం చూస్తే, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసెను. ఎవరి ఎదుట నుంచి? దేవుని ఎదుట నుంచి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. 23 వచనం చూడండి. బెల్షస్సరు, నెబూకద్నెజరు కుమారుడు బగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకోలేకపోయావు.
పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఈ దేవుని వశమున ఉన్నాయో ఆయన నీవు ఘనపరచలేదు. ఆ రోజు దానియేలు ఇలాగున్న రాజుతో మాట్లాడుతున్నాడు ఎంతో ధైర్యంతో. నీ అభివృద్ధికి ఆధారమైన దేవుడు, నీ సంపదలకు ఆధారమైన దేవుడు, నీ ప్రాణానికి ఆధారమైన దేవుడు, నీ సకల మార్గములకు ఆధారమైనటువంటి దేవుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సమస్త సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, నీ భవిష్యత్తుకు ఆధారమైన దేవుడును గుర్తించటం మానేశావు, గణపరచటం మానేశావు. ఆ దేవుని వశములో ఉన్నాననే సంగతే నువ్వు మర్చిపోయావు. కావున 24 వచనం, కావున ఆయన ఎదుట నుండి, ఆ దేవుని ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసింది. దేవుడు పంపగా వచ్చింది ఆ చెయ్యి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని వ్రాసిన శాసనం ఏమంటే, శాసనమంట అంటే డిక్రీ అంటారు, నిబంధన, జీవో. రాసేసింది చెయ్యొచ్చు. ఏమని రాసింది? మినే టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించేస్తున్నాడు. నీ రాజ్యం పోతా ఉంది, నీ ప్రభుత్వం పోతా ఉంది, నువ్వు ఉండవు, నీ రాజ్యం ఉండవు, దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యభావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతున్నావు. స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తానుసారంగా నువ్వు లేవు, దేవుని పట్ల భయభక్తులతో లేవు. కనీసం నీ తండ్రి నెబూకద్నెజరు కలిగి ఉన్నటువంటి ఆ భయము కూడా నువ్వు లేకుండా, నీ తండ్రి అడుగు జాడలలో కూడా నడవడానికి ఇష్టపడకుండా, నీ తండ్రి ఉపకరణాలకు విలువిచ్చాడు, వాటిని ప్రత్యేకమైన శ్రద్ధతో ఒక చోట భద్రపరిచాడు, వాటిని అపవిత్రపరచడానికి ఇష్టపడలేదు. శత్రురాజైనా యెరూషలేము మీద దండెత్తినా, యెరూషలేములో ఆలయాన్ని దోచుకున్నా, అక్కడి నుంచి తెచ్చిన పవిత్రమైన ఉపకరణములను పవిత్రంగానే ఒక చోట అట్టే పెట్టాడు. నువ్వు అదేమీ లెక్క చేయకుండా గర్వంతో, అతిశయంతో ఇవి నావి, నా ఆస్తి అనుకుంటున్నట్టుగా వాటిని దుర్మార్గంగా ఉపయోగించడానికి ఇష్టపడ్డావు. నీ తండ్రి కూడా ఈ ధైర్యం చేయలేదు, నీ తండ్రి కూడా ఈ సాహసం చేయలేదు. నీ తండ్రి తాను సేవించకపోయినా ఈ దేవుని మందిరంలో ఉపకరణాలకు విలువిచ్చాడు, ఈ దేవునికి విలువిచ్చాడు, దేవుని శక్తికి విలువిచ్చాడు, ఈ దేవుని బలాన్ని గమనించాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో, ఈవెన్ దానియేలు, ఆ నెబూకద్నెజరే వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. మంట వాసన కూడా వారి శరీరమునకు అంటకుండా అంతగా హత్తుకున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగున్న కొన్ని రుజువులు మీ తండ్రికి కనబడగా మీ తండ్రి కూడా ఆ దేవుని ఆరాధన చేస్తూ ఆ దైవాలయంలో తీసుకొచ్చినటువంటి ఉపకరణాలను ప్రత్యేకంగా ఉంచితే నువ్వు ఎంత గర్విష్ఠమైపోయావు, ఎంత మూర్ఖుడు అయిపోయావు. నీ తండ్రి దేవుని పట్ల కలిగి ఉన్న ఆ కొంచెం ఆలోచన భయభక్తులు కూడా లేకుండా పోయి అపవిత్రంగా వాడటానికి నువ్వు సిద్ధపడిపోయావా దేవుని యొక్క పాత్రలను? అందుకే లేఖనం చెప్తుంది, మీ శరీరములను, నూతన నిబంధనలు వస్తే పాత నిబంధనలో ఉన్నాం కదండి, దానియేలు గ్రంథంలో ఉన్నాం కదండి, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాం కదండి, ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కదండి. అయినా ఒక చోట రోమీయులకు రాసిన పత్రికలో, ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు, పేతురు, యాకోబుల ద్వారా దేవుడు చెప్తాడు, మీ శరీరమునకు ఇప్పుడు యజమాని ఎవరు? మీ శరీరం అంటే ఆలయానికి ఇప్పుడు యజమాని ఎవరు? మీ అవయవాలకు యజమాని ఎవరు? స్తోత్రం కలుగునుగాక. మహాదేవుడు
అందుకనే ఇంతకు ముందు మీరు పాప పురుషునికి మీ శరీరం అప్పచెప్పారు, ఇప్పుడు దేవునికి మీ శరీరం అప్పచెప్పండి. ఇంతకుముందు పాపము పరిపాలించడానికి మీ అవయవాలను పాపానికి అప్పచెప్పేశారు, ఇప్పుడు మీ అవయవాలను మీ శరీరాన్ని దేవునికి అప్పచెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవిత్రతకు మీ శరీర అవయవాలను వాడొద్దు అంటాడు. చూసారా, ఇదే లింకు. మీరెరుగరా మీ దేహమే దేవుని ఆలయము. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించడం కొరకు దేవుడు తయారు చేసుకున్న ఉపకరణాలను మీ తండ్రి దేవుని ఎరిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి వాటిని ప్రత్యేకమైన శ్రద్ధతో పవిత్రమైనవి ఎంచి భావించి వాటిని అలాగే చూశాడు, వాటిని అలాగే ముట్టటానికి కూడా భయపడ్డాడు. అలాంటిది నువ్వు ఎంత దూరం పోయావు, ఎంత గర్వంతో అహంతో రెచ్చిపోయావు. ఆ ఉపకరణములను త్రాగటానికి, విందులకి, వినోదాలకి నీ దేవతలను ఆరాధిస్తూ భజన చేస్తూ ఉండటానికి తీసుకొస్తావు వీటిని. నీ ప్రభుత్వం అయిపోయింది, నీ పరిపాలన అయిపోయింది, నువ్వు కూడా జీరో అయిపోతున్నావని చెప్తున్నాడు. ఇది నా డిగ్రీ కాదు, ఇది నా నిర్ణయం కాదు, దేవుడు తీర్పు తీర్చేశాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు తీర్పు తీసేశాడు. అనగా ఆయన నిన్ను త్రాసులో తూస్తే నువ్వేం కనపడ్డావు? తక్కువగా కనపడ్డావు. దేవుని తక్కిడిలో నువ్వు తేలిపోయావు, దేవుని దృష్టిలో నువ్వు తేలిపోయావు. నీలో చాలా దుర్మార్గం కనపడతా ఉంది, నీలో చాలా దుష్టత్వం కనపడతా ఉంది, నీలో దేవుని పట్ల భయభక్తులే కనపడకుండా పోయాయి. కనుక నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించేశాడు. నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనపడ్డావు. పెరేస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విడదీయబడి మాదీయులకు పారసీయులకు ఇయ్యబడుతుంది. అంటే శత్రురాజులు వచ్చేసి నీ రాజ్యాన్ని ముక్కలు చేసి కాస్త ఎవరికాడు పని చేసుకుని పరిపాలించుకుంటాడు. అయిపోయింది, నువ్వు జీరో అయిపోతున్నావు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట చెబుతుండగా భయపడటానికి కాదు, భయపెట్టడానికి కాదు, కానీ దేవుడు వ్రాయించిన మాట. ప్రకటన గ్రంథం చదువుట కొరకు, ఆ మాట వెనుకున్న దేవుని ఉద్దేశం తెలుసుకున్నట కొరకు ఆ రీతిగా జాగ్రత్త పొందుతూ ముందుకు సాగుట కొరకు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా మరి దేవుడు వ్రాయించలేదు, దేవుడు తానే నిర్గమకాండంలో రాతి మీద రాసినట్టుగా అక్కడే దేవుని ప్రజలకు ధర్మశాస్త్రం, పాలుతేలు ప్రవహించే దేశానికి చేరే వరకు కూడా ధర్మశాస్త్రం, చేరిన తర్వాత కూడా అధర్మంగా వాళ్ళు బ్రతకకుండా, అధర్మంగా వాళ్ళ జీవితాలు కొనసాగించకుండా దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నట్టుగా దేవుని చిత్తానుసారంగా వాళ్ళ జీవితాలను కట్టుకునేలాగున దేవుని చేత మోషే ద్వారా ప్రజలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలైతే దేవుడే తన చేతి వేలుతో రాశాడు, ధర్మశాస్త్రం అంతా కాదు రాయించాడు. ఇక్కడ గోడ మీద దేవుడు తన చేతి వేలుతోనే రాశాడని దైవజనులు చెప్తారు. స్తోత్రం కలుగునుగాక. ఇక దేవుడు చెప్పాడంటే తీర్పుని ఎవరు కూడా తప్పించలేరు. దేవుడి చేతిలో ఏదో తక్కిడుందట, తక్కిడిలో ఆ రాజును చూశాడట, చూస్తే తక్కువ వాడుగా కనపడ్డాడట. వెంటనే దేవుడు జీరో అని ఆర్డర్ ఇచ్చేశాడు. నీకు దేశం ఉండదు, నీకు ప్రభుత్వం ఉండదు, ఈ ధనము ఉండదు, ధాన్యం ఉండదు అని చెప్పేశాడట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సందర్భంలో మనం ఏ రీతిగా దీన్ని పాఠం నేర్చుకోవాలంటే దేవుని లేఖనాలను మనం తప్పక చదవాలి, ధ్యానం చేయాలి. అక్కడైతే రాజును హెచ్చరిస్తూ అతని ప్రభుత్వాన్ని తీసేస్తూ దేవుడు రాశాడేమో కానీ ఇప్పుడు దేవుడు మరొక క్రొత్త రీతిలో మన హృదయాల మీద రాశాడు. ఒకప్పుడు రాజు యొక్క అవినీతిని బట్టి, రాజు యొక్క అహంకారాన్ని బట్టి, రాజు యొక్క దుర్మార్గతను బట్టి, రాజు దేవుని పట్ల భయము భక్తులు లేనటువంటి జీవితాన్ని బట్టి ఒక నిర్ణయం దేవుడు తీసుకుని అన్య రాజుల గురించి కూడా, రాజ్యాల గురించి కూడా దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అలాగూ నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ క్రైస్తవ జీవితము, క్రైస్తవ దేశము, క్రైస్తవులైన దేశము, పరిపాలించే ప్రెసిడెంట్ క్రైస్తవుడు, వేలుబడి చేసే మంత్రి క్రైస్తవుడు, సైన్యాధ్యక్షుడు క్రైస్తవుడు, క్రైస్తవులు పరిపాలించే దేశమైన క్రీస్తుని ఎరుగని, క్రీస్తు చిత్తము కానీ, క్రీస్తుని ద్వేషించే దేశమైనా అంత దేవుని స్వాధీనంలో ఉంది. రాజ్యాలు తయారవ్వాలన్నా, రాజ్యాలు ముక్కలవ్వాలన్నా, రాజులు సింహాసనం మీద ఉండాలన్నా, సింహాసనం మీద రాజులు దిగాలన్నా ఆయనే ఆర్డర్ ఇవ్వాలి. సర్వాధికారి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చేతిలో తక్కిడుంది, ఆ తక్కిట్లో నువ్వు తేలిపోయావు, దేవుడు నిన్ను కొట్టేస్తున్నాడు అన్న సందర్భం.
అలాగున మనమందరం కూడా ఈ రాజు మాదిరిగా ప్రభువుని ఎరుగక ముందు తేలిపోయినటువంటి బ్రతుకులు మనవి. దేవుడు మనం చూస్తే నీతి కొంచెం కూడా లేదు. ఏ ఒక్కడు నీతిమంతుడు కాదు. అందరూ పాపం చేసి దేవుడు అనుకునిచ్చే మహిమను పొందలేకపోతున్న పరిస్థితి, పాతాళమునకు పోయే పరిస్థితి, నరకములో కాలిపోయేటటువంటి పరిస్థితి, ఆరిన అగ్నిలో కాలిపోయేటటువంటి పరిస్థితి. అందరూ కూడా పడిన వారు, పతనమైన వారు, పాతాళము పోయే పరిస్థితిలో ఉన్నవారు. మరి దేవుడు ఈ తేలిపోతున్నటువంటి ఈ తక్కిడిలో ఉన్నటువంటి మానవ జాతిని తేలిపోకుండా చేయాలంటే వీరికి ప్రక్కనే మరొక వ్యక్తి రావాలి. ఆయనే యేసు. ఈ మానవ జాతిని తేలిపోకుండా లేదా పాతాళంలోకి పోకుండా అడ్డుకోవటానికి యేసు రావాలి. యేసు అంటే ఎవరు కాదు, దేవుడే దిగి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిలో తక్కువైపోయాం, పవిత్రతలో తక్కువైపోయాం, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండట్లో తక్కువైపోయాం, దేవుని వైపు చూడటంలో తక్కువైపోయాం, నేత్రాశ శరీర జీవకుటుంబంలో ఎక్కువైపోయాం, అవినీతిలో ఎక్కువైపోయాం, పాపంలో ఎక్కువైపోయాం, పవిత్రత కొంచెం కూడా చోటు ఇవ్వటం మానేసాం. అలాగును తేలిపోయి ఉండగా మన పక్షముగా మన నిమిత్తం మనం తేలిపోతున్న బ్రతుకులతో ఉండగా మన పక్షంగా మనతో పాటు తన నీతిని మనకి ఇవ్వటానికి, తన పరిశుద్ధతను మనకి ఇవ్వటానికి, తన పవిత్రతను, తన యథార్థతను మనకి ఇవ్వటానికి, మనల్ని తేలిపోకుండా చేయటానికి, పాతాళంలో కూరిపోకుండా చేయటానికి దేవుడే ఈ లోకానికి దిగొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అక్కడ రాజుకి ఆ రాతలు అర్థం కాలేదు, గారడీ వాళ్ళకు కూడా రాతలు అర్థం కాలేదు, జ్యోతిషకులకు కూడా అర్థం కాలేదు. అవునండి, ఒక వ్యక్తి ఒక రాజ్యంలో ఉండగా రాజ్యంలో పుట్టి పెరిగితే ఆ భాష తెలుస్తుందేమో. కొంతమంది ప్రయత్నం చేసి సాధన చేసి 2-3 భాషలు నేర్చుకుంటారు, మరి కొంతమంది ఇంకా కొద్ది భాషలు నేర్చుకుంటారు, మరి కొంతమంది ఇంకా భాషలు నేర్చుకుంటారు. ఎవరు ఎంతమంది ఏ జ్ఞానంతో వచ్చి భాషలు నేర్చుకున్నా ఈ భాష మాత్రం ఎవరికి రాలేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రాజుకి ఆ భాష తెలియలేదు, ఆ రాజ్యంలో ఉన్నవారికి ఆ భాష తెలియలేదు. కానీ ఆ భాష తెలిసిన దానియేలు అక్కడికి తీసుకురాబడ్డాడు. దానిని చదివి రాజుకు వర్తమానం అందించాడు. ఇప్పుడు మనందరికీ తెలిసిన, మనకందరికీ అర్థమయ్యే భాషలో దేవుడు తన ఉద్దేశాన్ని లేఖనంలో మన ముందు పెట్టాడు. అర్థం కానిదంటూ ఏమీ లేదు. చదవచ్చు, చదివి అందులో దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ రీతిగా మన జీవితాలను మలుచుకోవటానికి దేవుడు వ్రాయించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అక్కడ దేవుని చేతి వ్రాత ఆ రాజు ప్రభుత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన రాత. కానీ ఇప్పుడు దేవుడు వ్రాయిస్తున్నటువంటి ఈ వ్రాతలు, దేవుడు వ్రాస్తున్నటువంటి ఆ నిబంధన రాతలు మన జీవితాలు ఫుల్ స్టాప్ పడిపోకుండా పరలోకం చేర్చడానికి ఆయన మాటలు మనకు నీటి ఊటలైపోయాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ప్రజలను పాలుతేలు ప్రవహించే దేశం నడిపించడానికి ధర్మశాస్త్ర రూపంలో, 10 ఆజ్ఞల రూపంలో దేవుడే తన చేతి వేళ్ళతో రాశాడే. స్తోత్రం కలుగునుగాక. మరొక చోట రాజు విచ్చలవిడితనంతో దేవునిని, దేవుని యొక్క ఉపకరణములను, ఆ దైవ ప్రణాళికలను కూడా నీచపరుస్తూ, కించపరుస్తూ, ద్వేషిస్తూ, బుద్ధిహీనతతో ప్రవర్తించగా దేవుని యొక్క చేయి మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై ఏదో రాత రాసింది. చివరికి ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం ఆ సమయానికి వచ్చేటప్పటికి దేవుడు కనికరంతో నిండిపోయాడు. ఈ రాజు పట్ల కాదు, ఇజ్రాయేలు కూడా అలాగే తయారయ్యారు. అన్య దేవతలను, అన్య దేవుళ్లను తమ గుడారాల్లో పెట్టుకున్నారు. ఇక్కడ దేవుడి మందస్సం ఉంది, అన్య దేవతల బలిపీఠాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం ఉంది, అన్య దేవతల గ్రంథాలు కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. సమూయేలు గ్రంథం మనం చదువుకుంటాం. ఎందుకు ఓడిపోతున్నాము? మన గుడారంలో దేవుడు ఉన్నాడు, దేవుని మందస్సం ఉంది, దేవుని వాక్యం ఉంది, మనమందరం దేవుని ప్రజలం కదా, ఆయన మన దేవుడు కదా. యుద్ధం యెహోవాది అంటూ మన పక్షంగా ఎన్నోసార్లు యుద్ధం చేసి మనం జయమిచ్చాడు కదా. ఫిలిస్తీన్లేంటి ఆ చెంప ఈ చెంప వాయించేస్తున్నారు, మనల్ని పాడి దోచుకుపోతున్నారు, పంట దోచుకుపోతున్నారు, మనసుకు శాంతి లేకుండా చేసేస్తున్నారు, ఇళ్ళు వాకిళ్ళు కూలగొట్టుకుపోతున్నారు. వీళ్ళ శక్తి ఎక్కువైపోయింది, వీళ్ళ బలం ఎక్కువైపోయింది. మనం యుద్ధం చేస్తున్నాం కానీ ఓడిపోతున్నాము, గాయపరచబడుతున్నాము, వెనక్కి పారిపోతున్నాం. ఎందుకు వచ్చింది మనకి దౌర్భాగ్యం? మన గుడారాల్లో దేవుడు ఉన్నాడే, మందసం ఉంది, వాక్యం ఉంది అంటే వెంటనే సమూయేలు వాళ్ళతో అన్నాడు, దేవుడున్నాడు, దేవుని మందసం ఉంది, దేవుని వాక్యం ఉంది గుడారాల్లో, ఎందుకు అశాంతి, ఎందుకు యుద్ధం అని మీరెందుకు అనుకుంటున్నారు? దేవుని మందసం తో పాటు దెయ్యముల మందసాలు కూడా మీరు ఉంచుకున్నారు. దేవుని వాక్యంతో పాటు దెయ్యముల యొక్క ఆచార వ్యవహార పుస్తకాలు కూడా మీరు ఉంచుకున్నారు.
ఇటు దేవుణ్ణి ఈ పద్ధతుల ప్రకారం, ఆచారాల ప్రకారం పస్కా పండుగ అనుకుంటూ, పర్ణశాలల పండుగ అనుకుంటూ, బోర్ల పండుగ అనుకుంటూ ఈ పండుగలు ఆచరిస్తున్నారు. పనికి మాలినట్టుగా అన్య రీతిలో కూడా ఆ పండుగలు కూడా మీరు ఆచరిస్తున్నారు. అందుకే మీకు జయం రావట్లేదు. అందుకే దేవుని మహిమ అక్కడ లేకుండా పోయింది. ఇప్పుడైనా మీరు పూర్ణ మనసుతో దేవుని వైపు తిరగండి, కన్నీరు కాచండి, ప్రభు సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించుకోండి. నేను బలిచ్చి దేవుని సన్నిధిలో మొరపెడతా. సమయంలో మొరపెట్టాడు, ఒక లేగదూడను బలిచ్చాడు. వెంటనే ఇజ్రాయేలీయులందరూ కూడా బుద్ధి తెచ్చుకున్నారు. వారి గుడారాల్లో ఉన్నటువంటి అన్య సంబంధమైన వాటి అన్నిటిని కూడా బయట పడేశారు. యెహోవాను మనస్ఫూర్తిగా సేవిస్తామని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ గొల్లున కన్నీరుగా వచ్చారు. శత్రువుల మీద జయం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. అవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలుగా మనం చదువుకుని వదులుకోవటం కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏమి దాచుకుని ఉంటున్నాము, ఒక కాలు ఈ చక్కడ, ఒక లాపక్కడ, ఈసారి ఈ ఆచారం, ఒకసారి ఆచారం. ఈ ప్రక్కన దేవుడు అంటున్నాము, మరొక ప్రక్క కాళ్ళకు చేతులకు వెంట్రుకలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, ఎర్రతాళ్ళు కట్టుకునేవారు ఉంటారు, నల్లతాళ్ళు కట్టుకునేవారు ఉంటారు. చీకటి శక్తి రాదట, చేతబళ్ళు రావట, అదేదో రాదట, ఇదేదో రావట, అన్నీ పోతాయట అని మెళ్ళో తాయితులు అంటారు, మరొకటి అంటారు. ఎవరి విశ్వాసం వారిది. కానీ నేను దేవుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు వాక్యంలో శక్తి ఉంది, యేసు పరిశుద్ధాత్మలో శక్తి ఉంది. నా ప్రాణమును బ్రతికించగలిగిన స్థితిలో తన ప్రాణాన్ని నా ప్రాణం కోసం అడ్డుపెట్టాడనే విశ్వాసంతో సువార్త విని నీళ్లలోకి వెళ్ళిన నేను మళ్ళా చేతులకు కాళ్ళకు వెంట్రుకలు కట్టించుకుంటూ, శరీరం అంతా కూడా పచ్చబొట్లు పొడిపించుకుంటూ, నలుపు తెలుపు ముద్రలు వేయించుకుంటూ, ఇక మాకు రక్షణ కావాలంటే, మాకు కాపుదల కావాలంటే, ఈ వ్యాధి పోవాలంటే ప్రార్థన చేస్తే పోవట్లేదు, ప్రార్థన చేయించుకొని పోవట్లేదు, పోతాం అక్కడికి, పోతాం ఇక్కడికంటే ఎక్కడెక్కడికో వెంట్రుకలండి. ఎంత అవమానం దేవునికి. దేవుని మాట కన్నా వెంట్రుకకే శక్తి ఉంది అంటున్నారు. ఎవరో వెంట్రుక మంత్రం వేసి ఇస్తాడట, వెంట్రుకను చేతికి కట్టుకోవాలట. ఏమో అన్య రీతిగా మనం ఉన్నప్పుడు ఏమేమి నమ్మామో, ఏమేమి చేశామో. కానీ ఇటు దినాల్లో ప్రభువును నమ్మి రక్షణ పొంది బైబిల్ చేత్తో పట్టుకుంటూ ఇంకా పిల్లలకు, వాళ్ళ చేతులకు వెంట్రుకల తాళ్లకు వాళ్ళు ఇంకా చోటు ఇస్తున్నారంటే వాళ్ళు నమ్మలేదు యేసయ్యను. ఒకవేళ నమ్మితే ఇదిగో ఈ రాజు మాదిరిగానే ఆ ఉపకరణాన్ని, మీ శరీరాన్ని దెయ్యానికి అప్పచెప్తున్నారు. అక్కడ రాజు మందిరంలో ఉండాల్సినటువంటి ఉపకరణాలను, పవిత్రమైన వాటిని త్రాగటానికి ఉపయోగించినట్టుగా దేవుని చెయ్యి వచ్చేసింది, రాసేసింది, యు ఆర్ ఫినిష్డ్. అలాగే శరీరం దేవునిది అయి ఉన్నప్పుడు, ఈ శరీరం రక్షకునిది అయి ఉన్నప్పుడు, ఈ శరీరం రక్షకుని యొక్క రక్తంతో శుద్ధి చేయబడినప్పుడు, యేసు తన రక్తంతో నన్ను విమోచించి, నన్ను కొని, నన్ను తండ్రికి సంపాదించి స్వాస్థ్యముగా పెట్టినప్పుడు దేవుడు కూడా నువ్వు నా భక్తుడు అని అనలేదు కదా. నువ్వు నా భక్తుడు అనలేదు, నా కొడుకు, నా కూతురు అని అంత గొప్ప ఆదరణతో నిన్ను తండ్రిగా స్వీకరించిన కొడుకుగా చేసుకొని నువ్వు బతుకు కాలం అంతా నేను చూసుకుంటాను హామీ ఇస్తే, ఈ వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పసుపు తాడు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి విశ్వాసం వాళ్ళది, విమర్శించడం అనవసరం. కానీ నమ్మిన తర్వాత ఎవరిని నమ్మావు? నువ్వు దారాన్ని నమ్మావా, దేవుని నమ్మావా? వెంట్రుకను నమ్మావా, దేవుని నమ్మావా? స్తోత్రం కలుగును గాక. ఎంత బుద్ధిహీనత, ఎంత మూర్ఖత్వం. దేవుడు ఫుల్ స్టాప్ పెట్టడా మన బ్రతుకులకు? ఎంతకాలం అవమానపరుద్దాం దేవుణ్ణి అలాగా? ఎంతకాలం దేవుని నామాన్ని అవమానం తీసుకొద్దాం? యెహోవా నా బలమా అని చర్చిలో పాటలు పాడేస్తాము, వెంట్రుకకే మాకు బలం ఉందని చెప్పేసి కాళ్ళకు చేతులకు వెంట్రుకలు కట్టించుకుంటాం. ఆ విశ్వాసం మనకు లేదు. ఇప్పుడు మనం వెలుగు సంబంధులమయ్యాం, సర్వశక్తిమంతుడైన దేవునికి మన పిల్లలమయ్యాం. ఆయన రెక్కల చాటును ఎప్పుడు భద్రపరచబడి గొప్ప హామీ క్రిందకి మనం వచ్చేసాం. మన ప్రాణం మీద కానీ, మన శరీరం మీద కానీ, మన ఆత్మ మీద కానీ అపవాదికి అధికారం లేదనే రీతిలో దేవుడే మన చుట్టూ కోటగా నిలబడిన ఆ మహాదేవుని దగ్గరకు వచ్చేసి, ఆ వెంట్రుకే నన్ను కాపాడుతుంది, పసుపు తాడి నన్ను కాపాడుతుంది అని అక్కడిక్కడికి పోయే విశ్వాసం ఏమనుకోవాలి? ఈ రాజు మాదిరిగానే బుద్ధిహీనత. ఫుల్ స్టాప్ పెట్టేయాలి నిజంగా దేవుడు కావాలనుకుంటే. అయిపోయింది, జీవితం అయిపోయింది, నీ ప్రభుత్వం అయిపోయిందని చెప్పేయగలడు దేవుడు. కానీ అలా చెప్పకుండా యేసు తండ్రి పక్కన నీ కోసం, నా కోసం ఏడుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులం అయిపోయాం గనక, క్రీస్తు మన దేవుడని మనం చెప్పుకుంటున్నాం గనక ప్రార్థన
చేస్తూ యేసు నీ నామములు నీ నామములు అని అరుస్తున్నాం కనుక తండ్రి ప్రక్కన కూర్చునే మన నిమిత్తం ఎప్పటికీ యేసు కన్నీరు గారుస్తున్నాడు. తప్పైంది క్షమించు, తప్పైంది క్షమించు. ఆ తప్పు కోసం నేను ఇదిగో రక్తం కాచాను, నా రక్తం కింద ఈ పాపాన్ని కొట్టేసాయి, ఈ దోషాన్ని కొట్టేసాయి, ఈ దుర్మార్గాన్ని కొట్టేసాయి, ఈ అవిధేయతను కొట్టేసాయి అని ఎప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. యేసున్నాడు కాబట్టి మన బ్రతుకులకు ఫుల్ స్టాప్ పట్టలేదు. యేసున్నాడు కాబట్టి తక్కిట్లో మనం తేలిపోవటం లేదు. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేవుని దృష్టిలో తేలిపోకుండా చేస్తున్నాడు యేసయ్య. ఓ ప్రైజ్ ది లార్డ్. సంఘానికి దేవుని ఆరాధించుట ఆటే కావచ్చు, పాటే వచ్చు, కానీ భక్తి చేయటం మాత్రం ఆటపాట భక్తి కుదరదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. దేవుని చేతి వ్రాతలు సామాన్యమైనవి కాదు, చాలా శ్రేష్టమైనవి, భయంకరమైనవి, మనము చూసి గడగడ వణకాల్సినవి. స్తోత్రం కలుగునుగాక. కొన్ని వ్రాతలు చూస్తే రాజు లాంటి స్థితిలో ఉంటే, రాజు ఉండేలాగున మనం కూడా బ్రతుకుతుంటే ఆ చేతి వ్రాతలు మనకు భయం పుట్టించేస్తాయి, మనకు వణుకు పుట్టించేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. మనకు నిద్ర పట్టకుండా చేసేస్తాయి. మనం రారాజు వెలుగులో ఉన్నామనుకోండి, రారాజును ఆరాధిస్తూ ఉన్నామనుకోండి, రారాజైన యేసు మార్గంలో యేసు యొక్క నీడలు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏ చేతి వ్రేలి వ్రాతో దుష్టాత్మతో ఉన్నటువంటి రాజును కలవరపరిచిందో, భయపెట్టిందో, ఆ రారాజు ఆ యేసయ్య లేకపోతే దేవుని చేతి వ్రాతే ఈ రారాజు నీడలో ఉంటే మనకు భయం ఏది సరిగదా, భయభక్తులు నేర్పించి ఆయన సన్నిధిలో మోకరిల్లేలాగా చేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, దేవుడు వ్రాస్తాడు. యేసు ప్రభు కూడా ఒక చోట నేల మీద రాసినట్టుగా చూస్తున్నాం కదా. అవన్నీ చదువుతుంటే సన్నివేశాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయనకు అలవాటైన పని అన్నట్టు ఉంటుంది. గోడల మీద రాస్తాడు, రాతి పలకల మీద రాస్తాడు, నేల మీద రాస్తాడు. దేని కొరకు? తన కోసం కాదు, మానవ బ్రతుకుల కోసం, మానవ భవిష్యత్తుల కోసం, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం కోసం. దేవుడు అనేవాడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నేనే అనుకుంటూ కళ్ళు మూసుకోకని చెప్పటానికి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. చివరిగా ముగిస్తూ మరొక మాట నేను జ్ఞాపకం చేస్తా. ప్రకటనల గ్రంథంలోని ఆ మాటలు మనం చూస్తాం. చివరి అధ్యాయంలోకి మనం వచ్చేద్దాం. అక్కడ కూడా పుస్తకాలు ఉన్నాయి, అక్కడ రాతి పలకలు వచ్చాయి. ఆ తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రపు ఆ పుటలు వచ్చాయి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఇక్కడ కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చూద్దాం. 11 నుంచి 15 చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం తీశారు కదా, ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనపడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూశాను. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నాయి గ్రంథాలు? అహరోను చేతి కర్ర, మన్నాగల బంగారు పాత్ర, దేవుడి చేతితో వేలితో వ్రాసినటువంటి నిబంధన పలకలు మందస్సంలో పెట్టబడి ఉన్నాయి. కరుణాపీఠం దాని మీద పెట్టబడి ఉంది. ఆ మందసం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారంలో ఒక ప్రత్యేకమైన భాగం. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది భూమి మీద దేవుడు ధర్మశాస్త్రం ద్వారా 10 ఆజ్ఞలను ప్రజల కోసం ఇచ్చినటువంటి సందర్భం. ఇక్కడ రాజు చూస్తుండగా ఆ చేయి వ్రేలు వ్రాయటము, ఆ గోడ, ఆ పట్టణము, భవనము, అది కూడా భూ సంబంధమైంది, మట్టికి సంబంధమైంది. అయితే దేవుని సన్నిధిలో కూడా పుస్తకాలు ఉన్నాయట. దేవుని సన్నిధిలో కూడా వ్రాయబడిన పుస్తకాలు ఉన్నాయట. దేవుడు వ్రాసాడా, దేవుడు వ్రాయించాడా? అలా ఉంచండి, పుస్తకాలు ఉన్నాయి. ఏం జరుగుతాయి? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడినట్టు చూచాను. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి, మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న
వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. సముద్రము తమలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకము వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున ఆ గ్రంథములలో వ్రాయబడిన వాటిని బట్టి తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు గ్రంథమందు వ్రాయబడినట్టు, దేవుడు వ్రాసినట్టు, దేవుడు వ్రాయించినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి స్తోత్రం. గ్రంథాలు, పుస్తకాలు దేవుని సన్నిధిలో భూమి మీద దేవుడు వ్రాయించినవి, దేవుడు వ్రాసినవి, దేవుడు వ్రాయమని చెప్పగా వ్రాసినవి. ఇవి అలంకారాల కోసం కాదు, అందాల కోసం కాదు, భజన చేయటం కోసం కాదు, ఆ గ్రంథాలను ఎదురుగా పెట్టుకుని వాటి మీద పూలు ఇవ్వటం కోసం కాదు. ఆ గ్రంథములలో ఉన్న లేఖనమనే వెలుగును లోనికి రానిచ్చుకుని ఆ లేఖనానుసారముగా జీవితాన్ని మలుచుకోవటానికి తగిన శక్తి లేకపోతే జ్ఞానము శక్తినిమ్మని దేవుని యొక్క చేయి పట్టుకుని దేవుని మార్గంలో నడవటానికి లేఖనాలు. స్తోత్రం కలుగునుగాక. తల కింద పెట్టుకుని పడుకోవటానికి కాదు, బ్యాగ్లో పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడం వెళ్ళిపోయినట్టు కాదు. చాలామంది అనుకుంటారు పీడకళ్ళు వస్తే బైబిల్ తల కింద పెట్టి పడుకుంటే పీడకళ్ళు పోయాయి, దూరం పోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే, వ్యాపారానికి వెళ్ళినా సరే బైబిల్ సంకలో పెట్టుకెళ్తాను, అన్నీ కూడా లాభంలోకి వస్తాయి. కొంతకాలం అలా జరిగి ఉండొచ్చు, నువ్వు అనుకున్నట్టుగా అలా జరుగుతూ ఉంటే ఉండొచ్చు. నువ్వు అలా జరిగితే బాగుండు అనుకుంటూ చంకలో ఒక పొదిలాగా సంచిలో ఆ బైబిల్ పెట్టుకెళ్ళిపోతే దేవుడే నీ చంకలో ఉన్నట్టుగా నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వే ఈ లోకంలో లాభాలు వస్తాయేమో కానీ, లోకంలో పీడకలు పోతాయేమో కానీ, ఈ లోకంలో బైబిల్ తల కింద పెట్టుకుంటే జ్వరాలు పోయినా పోవచ్చేమో కానీ దేవుడు నీ చంకలో ఉండడు. దేవుడు నీ హృదయంలో ఉంటాడు. దేవుడు నీ హృదయంలో ఉండాలి. దేవుడు నీ భుజాల మీద ఉండాలి. దేవుడు నీ తల మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యాన్ని ఏదో స్వస్థత కోసం పక్క కోసం కాదండి. బైబిలు దేవుని మాట చొప్పున ఆయన రాకడ పర్యంతము ఆయన మార్గంలో నడుచుట కొరకు సంఘమునకు దేవుడిచ్చిన మాట. ప్రకటన గ్రంథంలో అదే కదా, 7 సంఘాలు, 7 నక్షత్రాలు, 7 దీపపు స్తంభాలు. ఒక్క సంఘానికి వ్రాసి ఇదందరూ పంచుకోవడం లేదు, ఒక్కొక్క సంఘానికి రాశాడు. వ్రాయి సంగమ్మ ఆదిలోనూ రాశాడు, నిర్గమకాండంలో రాశాడు, మధ్యలో రాస్తూనే వచ్చాడు. ఈవెన్ యేసయ్య కూడా పాపాలు ఒప్పిస్తూ రాళ్లతో కొట్టడానికి వస్తే వాళ్ళ చేత పాపాలు ఒప్పించి వాళ్ళ బ్రతుకులను వాళ్ళకి చూసుకునేలాగున నేల మీద చేతి వెళ్తూ రాసేసాడు. ఈ వాక్యం చదువుతుంటే తప్పులు తెలియట్లేదా? వాక్యం చదువుతుంటే చీకటి ఎక్కడుందో తెలియట్లేదా? ఈ వాక్యం చదువుతుంటే అవిధేయత ఎక్కడుందో తెలియట్లేదా? ఈ వాక్యం చదువుతుంటే నాలో దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయా లేదా భయభక్తులు పోయాయా? ఈ వాక్యం చదువుతుంటే తెలియలేదా? యేసయ్య నేల మీద రాస్తుంటే చేత్తో రాయి పట్టుకుని ఆమెను చంపటానికి మేము ధర్మశాస్త్రం నిలబెట్టేవాళ్ళం, మేము మంచోళ్ళం, మేము పరిశుద్ధులం, ఈమె పనికి మళ్ళిందంటూ రాళ్లతో కొట్టడానికి వచ్చేసరే మహా పరిశుద్ధులుగా యేసయ్య ఎప్పుడైతే చేతులతో కింద రాస్తున్నాడో యేసయ్య మాట చేతి వ్రాత అలవాటైన పనే వాళ్ళ గుండెల మీద రాసేసింది. వాళ్ళ గుండెలను చీల్చి వాళ్ళ బ్రతుకునంతా వాళ్ళకు చూపించేసింది. నేల మీద రాళ్ళు పడేసిపోయారంతే. పశ్చాత్తాపడి భయపడిపోయారు. ఎందుకంటే ఈరోజు మనం దొరకలేదు కనుక రాళ్ళతో కొట్టేసేయచ్చు పరిశుద్ధలాగా. రేపొద్దుటి దేవుడు రాతి దెబ్బ మా మీద పడుతుంది, దేవుడికి దొరికేస్తాం మనం, భగవంతుని దొరికేస్తాం మనం అనే భయంతో ఆ తీర్పు తెచ్చుకున్న రాళ్ళు అక్కడ పడేసిపోయాడు. లేఖనం చదువుతుంటే ధర్మశాస్త్రం ఇజ్రాయేలు ఆధారం చేసుకుని నడిచినట్టుగా, లేదా రాజు బుద్ధి తెచ్చుకుని దానియేలు చెప్పినట్టుగా దేవుని యొక్క తీర్పు గురించి అయ్యో తీర్పమో నా పని అయిపోయిందని అనుకోకుండా, తీర్పు నుంచి తప్పించిన యేసు నాకు దేవుడై ఉండగా నేను నా బ్రతుకుని సరి చేసుకుంటానని హుషారుతో ముందుకు రావాలి కదా, పశ్చాత్తాపంతో. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ గ్రంథం తీయటానికి మనకు ఓపిక లేకపోతే, ఈ గ్రంథం తీయటానికి మనకు తీరిక లేకపోతే, ఈ గ్రంథం చదవటానికి మనకు ఆసక్తి లేకపోతే, ఈ గ్రంథంలో ఏం వ్రాయబడిందో అని ఇంట్రెస్ట్ కూడా నీకు లేకపోతే మందిరానికి వచ్చే ఏం ప్రయోజనము? యేసు అంటే ఏం ప్రయోజనం? ఈ గ్రంథం నువ్వు తెరిస్తేనే ఆ రోజు ఆ గ్రంథములో నీ పేరుండదు.
తీర్పు తీర్చే గ్రంథంలో నీ పేరు ఉండదు, జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళు ఈ గ్రంథాన్ని ధ్యానిస్తారు, ఈ గ్రంథంలో ఉన్న మాటలకు విలువిస్తారు, ఈ మాటల ప్రకారం జీవితాన్ని కట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఈ మాటలన్నీ కూడా రక్షణ పొందటం వరకు మాత్రం కాదు, రక్షణ పొందిన తర్వాత రక్షకుని చేరే వరకు కూడా రక్షణలో రక్షింపబడిన వారిగా నడిపించే మాట బైబిల్ మాట.